గుడ్ మార్నింగ్ అండి. రైట్. సో పార్ట్ ఆఫ్ ది రైల్వేస్ ఎక్కడి వరకు అయిపోయింది? రైల్వేస్ లో ఇంతవరకు చెప్పామమ్మా. సో స్పెషల్ రైల్స్ ఇన్ ఇండియా చెప్పాం కదా, స్పెషల్ ట్రైన్స్ టు డెవలప్ టూరిజం ఇన్ ఇండియా, భారత్ తీర్థ. టు డెవలప్ టూరిజం ఇన్ రాజస్థాన్, ప్యాలెస్ ఆన్ వీల్స్. రైట్. ఓన్లీ ఫర్ ఉమెన్స్, మాతృభూమి ఎక్స్ప్రెస్. ఎస్ ఆర్ నో? రైట్. మరి ఫస్ట్ మెట్రో రైల్ ఇన్ ఇండియా స్టార్టెడ్ ఇన్ ఇండియాలో ఫస్ట్ మెట్రో రైల్ ఎక్కడ స్టార్ట్ అయింది? ఎక్కడ స్టార్ట్ అయిందమ్మా ఫస్ట్ మెట్రో రైల్? ఇండియాలో ఫస్ట్ మెట్రో రైల్ స్టార్టెడ్ ఇన్ కోల్కతా. సో ఎక్కడ స్టార్ట్ అయిందన్నా? సో ఫస్ట్ మెట్రో రైల్ స్టార్టెడ్ ఇన్ కోల్కతా. సేమ్ వే ఫస్ట్ అండర్ గ్రౌండ్ మెట్రో రైల్, ఇండియాలో ఫస్ట్ అండర్ గ్రౌండ్ మెట్రో రైల్. సో ఈవెన్ అండర్ గ్రౌండ్ మెట్రో రైల్స్ ఆల్సో స్టార్టెడ్ ఇన్ ఎక్కడ? సేమ్. సో అండర్ గ్రౌండ్ మెట్రో రైల్ కూడా ఎక్కడ స్టార్ట్ అయింది? కోల్కతాలోనే స్టార్ట్ అయింది. ఏ మెట్రో రైల్ అన్నాం? అండర్ గ్రౌండ్ మెట్రో రైల్. ఫస్ట్ అండర్ గ్రౌండ్ మెట్రో రైల్ స్టార్టెడ్ ఇన్ ఎక్కడమ్మా? కోల్కతాలోనే స్టార్ట్ అయింది ఫస్ట్ అండర్ గ్రౌండ్ మెట్రో రైల్ కూడా. రైట్. నెక్స్ట్. సో నెక్స్ట్ వన్, మరి సౌత్ ఇండియాలో ఫస్ట్ మెట్రో రైల్, సౌత్ ఇండియాలోనే ఫస్ట్ మెట్రో రైల్ ఎక్కడ స్టార్ట్ అయిందమ్మా? సో ఫస్ట్ మెట్రో రైల్ ఇన్ సౌత్ ఇండియా స్టార్టెడ్ ఇన్ బెంగళూరు. సో నమా మెట్రో అంటాం, మన మెట్రో అంటాం. సౌత్ ఇండియాలోనే ఫస్ట్ మెట్రో రైల్ బెంగళూరు మెట్రో రైల్. సో వరల్డ్స్ లార్జెస్ట్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మెట్రో రైల్. వరల్డ్స్ లార్జెస్ట్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మెట్రో రైల్ హైదరాబాద్ మెట్రో రైల్. రైట్. సో హైదరాబాద్ మెట్రో రైల్ డెవలప్డ్ బై L&T, లార్సన్ అండ్ టూబ్రోస్ వాళ్ళు డెవలప్ చేస్తున్నారు ఈ మెట్రో రైలు. సో వరల్డ్స్ లార్జెస్ట్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మెట్రో రైల్. రైట్. మరి హైదరాబాద్ మెట్రో రైల్ని ఎవరు స్పాన్సర్ చేశారమ్మా? నేను అనుకున్నాం మనం, అక్కడ కాపీ ఇక్కడ పేస్ట్, యాజ్ ఇట్ ఈస్ సేమ్ అంతే. రైట్. హైదరాబాద్లో మెట్రో రైల్ ఎక్కితే సౌత్ కొరియాలో మెట్రో రైల్ ఎక్కినట్టే లెక్క అంతే. కాబట్టి స్పాన్సర్డ్ బై ఎవరు? సౌత్ కొరియా. గట్టిగా. వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ సౌత్ కొరియా? సియోల్. ఏంటమ్మా? ఎస్. ఏమన్నాం? క్యాపిటల్. ఎస్. దేని క్యాపిటల్? క్యాపిటల్ ఏంటి? ఏమిచ్చారు మనకి? ఇంకా ఏమిచ్చారు? ఏ ట్రాక్స్? మ్యాగ్నెటిక్ బేస్డ్ ట్రాక్స్. దేనికి? బుల్లెట్ రైల్. దేనికి? బుల్లెట్ రైల్ ఇచ్చారు. జపాన్. ఏమని పేరు పెట్టాం? వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ది ట్రైన్? ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? అహ్మదాబాద్ టు ముంబై. అహ్మదాబాద్ టు. సో ఫస్ట్ బుల్లెట్ రైల్వే స్టేషన్ ఎక్కడ స్టార్ట్ అయింది? సూరా. ఎక్కడమ్మా? ఇండియాలో బ్రిటిష్ వాళ్ళ ఫస్ట్ ట్రేడ్ సెంటర్ ఏంటి? సూరత్. ఇండియాలో బ్రిటిష్ వాళ్ళ ఫస్ట్ ట్రేడ్ సెంటర్ ఏంటి? గట్టిగా. ఫస్ట్ బుల్లెట్ రైల్ మెట్రో రైల్ స్టేషన్ ఎక్కడ, బుల్లెట్ రైల్ రైల్వే స్టేషన్ ఎక్కడ స్టార్ట్ అయింది? గట్టిగా. సూరత్. ఏమన్నా? ఏమంటాం సూరత్ ని? డైమండ్ సిటీ. ఏ సిటీ? గట్టిగా. డైమండ్ సిటీ అంటే? పింక్ సిటీ అంటే? బ్లూ సిటీ అంటే? బ్లూ సిటీ జోధ్పూర్. ఏమన్నా? వైట్ సిటీ ఉదయ్పూర్. వైట్ సిటీ. ఆరెంజ్ సిటీ. గట్టిగా. ఆరెంజ్ సిటీ. పెరల్ సిటీ హైదరాబాద్. పెరల్ సిటీ. గట్టిగా. గట్టిగా పల. హైదరాబాద్. ఏమన్నా? ఏ సిటీ? ఏ సిటీ? ఎస్. రైట్. సో మరి సూరత్ లోనే ఎస్టాబ్లిష్ చేశారు ఫస్ట్ది. ఏమన్నా? బుల్లెట్ రైల్ కి సంబంధించిన మెట్రో స్టేషన్. బుల్లెట్ రైల్ సంబంధించిన స్టేషన్. మరి రైల్వేస్ ని బేస్ చేసుకొని ఇండియాలోనే ఫస్ట్ నవీన్, ఇండియాలోనే ఫస్ట్ది
మన డబుల్ డెక్కర్ ట్రైన్. సో ఫస్ట్ డబుల్ డెక్కర్ ట్రైన్ ఇన్ ఇండియా స్టార్టెడ్ ఇన్, ఎక్కడ స్టార్ట్ అయింది అంటే హౌరా టు ధన్బాద్ స్టార్ట్ అయిందమ్మా. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు స్టార్ట్ అయిందన్నా? హౌరా టు ధన్బాద్. హౌరా నుంచి ధన్బాద్ వరకు స్టార్ట్ అయింది. సో హౌరా టు ధన్బాద్ వరకు స్టార్ట్ అయింది. అదొక్కటే సెలెక్ట్ అవుతుంది, బ్రష్ ఒకటే సెలెక్ట్ అవుతుంది. ఓకే, ఒక్క నిమిషం ఇక్కడ ఏమన్నా వీళ్ళు ఒక్క నిమిషం. ఓకే, రైట్. సో ఫస్ట్ డబుల్ డెక్కర్ ట్రైన్ ఇన్ ఇండియా స్టార్టెడ్ ఇన్ ఎక్కడమా? హౌరా టు ధన్బాద్. హౌరా అంటే వెస్ట్ బెంగాల్, రైట్. ధన్బాద్ అంటే జార్ఖండ్. అంటే వెస్ట్ బెంగాల్ నుంచి ఎక్కడి వరకు ఏం స్టార్ట్ చేశారన్నా? ఎస్, సెకండ్ డబుల్ డెక్కర్ ట్రైన్ విచ్ ఈస్ స్టార్టెడ్ బిట్వీన్, సెకండ్ డబుల్ డెక్కర్ ట్రైన్ చెన్నై టు బెంగళూరుకి స్టార్ట్ చేశారమ్మా. ఇక్కడి నుంచి ఎక్కడి వరకు? సో చెన్నై టు బెంగళూరు స్టార్ట్ చేశారు. మనకి ఏ రైల్ని మనకు కూడా రెండు ఇచ్చారు 2013లో. వన్ ఈస్ ఫ్రమ్ కాచిగూడ టు గుంటూరు, వన్ మోర్ ఈస్ ఫ్రమ్ కాచిగూడ టు తిరుపతి. కానీ మన దగ్గర అంత సక్సెస్ కాలే. ఎందుకు సార్ అంటే మన తెలుగు వాళ్ళకి ఎలా ఉండాలి సార్ ట్రైన్ అంటే, వెళ్ళేటప్పుడు ఒక మూట కట్టుకొని పోవాలి తినేవి, రైలు ఎక్కి అర్ధరాత్రి వరకు తినాలి, నైట్ పడుకొని పొద్దున్న లేవాలి. టికెట్ ఎంత ఉండాలి? 200 లోపే ఉండాలి. అది ముఖ్యం, లాస్ట్ది ముఖ్యం. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? సో మరి తిరుపతి 6 గంటల్లో తీసుకెళ్తా అంటున్నాడు, 6 గంటల్లో తిరుపతి తీసుకెళ్తా అంటున్నాడు, అది కూడా కూర్చోబెట్టి. తిరిగి 1 లక్ష రూపాయలు ఇచ్చినా మనం ఎక్కుతామా? వాళ్ళే తిరిగి మనకు 1 లక్ష ఇచ్చి ఎక్కమన్నా ఎక్కుతామా? ఎక్కం. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? సో కాబట్టి ఇక్కడ సక్సెస్ కాలే. ఇప్పుడు విశాఖపట్నం టు విజయవాడ, విశాఖపట్నం టు తిరుపతి నడుస్తుంది డబుల్ డెక్కర్ ట్రైన్స్, రైట్. సో మరి ఇండియాలో మనకి ఓవరాల్ గా ఎన్ని రైల్వే జోన్స్ ఉన్నాయమ్మా? సో టోటల్ నెంబర్ ఆఫ్ రైల్వే జోన్స్ ఇన్ ఇండియా. సో హౌ మెనీ రైల్వే జోన్స్ ఆర్ దేర్ ఇన్ ఇండియా? గట్టిగా 18. ఎన్ని ఉన్నాయమ్మా? సో టోటల్ నెంబర్ ఆఫ్ రైల్వే జోన్స్ ఇన్ ఇండియా, హౌ మెనీ రైల్వే జోన్స్? గట్టిగా ఎస్. ఏమేమి ఉన్నాయి చూద్దాం ఒకసారి. ఏ డైరెక్షన్? ఈస్టర్న్ రైల్వే. ఏ డైరెక్షన్? వెస్టర్న్ రైల్వే. ఏ డైరెక్షన్? నార్థన్ రైల్వే. ఏ డైరెక్షన్? సదరన్ రైల్వే. ఈస్టర్న్ రైల్వే, వెస్టర్న్ రైల్వే, నార్థన్ రైల్వే, సదరన్ రైల్వే. సో సెంటర్లో ఉంటే సౌత్ సెంట్రల్ రైల్వే, గట్టిగా. మధ్యలో ఉంటే నార్త్ సెంట్రల్ రైల్వే, ఈస్ట్ సెంట్రల్ రైల్వే, వెస్ట్ సెంట్రల్ రైల్వే, రైట్, సెంట్రల్ రైల్వే. నేను అందరికి గొప్పగా చెప్తాను మీ గురించి. మా ఎవరెస్ట్ స్టూడెంట్స్ ఉంటారు, పొద్దున్నే మామూలు ఉండదు వాళ్ళతో అని చెప్తుంటా. మీరేమైనా పరువు తీస్తున్నారు, మాట్లాడాలా, రైట్. అంటే ఒకటి చెప్తే 10 మీరే చెప్తారని నా ఉద్దేశం. ఎస్ సార్, మీరంతా మామూలు కాదు, రైట్. చలో, ఏ రైల్వే? వెస్ట్ సెంట్రల్ రైల్వే, సెంట్రల్ రైల్వే, రైట్, ఎస్. ఇక్కడ ఏ డైరెక్షన్ అమ్మా? నార్త్ వెస్ట్ రైల్వే. ఏ రైల్వే?
నార్త్ ఈస్ట్ రైల్వే, సౌత్ వెస్ట్ రైల్వే, సౌత్ ఈస్ట్ రైల్వే, రైట్? సో అగైన్ నార్త్ ఈస్ట్ ఫ్రంటైర్ రైల్వే. ఏం రైల్వే? నార్త్ ఈస్ట్ ఫ్రంటైర్ రైల్వే. ఏం రైల్వే? ఈస్ట్ కోస్ట్ రైల్వే. ఏం రైల్వే? సౌత్ కోస్ట్ సెంట్రల్ రైల్వే. ఏం రైల్వే? సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే. సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే. 17th రైల్వే జోన్ వచ్చి కోల్కతా మెట్రో రైల్. ఏం రైలుమా? గట్టిగా. కోల్కతా మెట్రో రైల్. ఎన్నో రైల్వే జోన్? 17th రైల్వే జోన్, రైట్? బికాస్ 1985లో స్టార్ట్ అయింది కోల్కతా మెట్రో రైల్. సో వైడ్లీ కోల్కతా అంతా స్ప్రెడ్ అయింది. దాన్ని కూడా ఒక జోన్ గా అనౌన్స్ చేశారు. అది 17th రైల్వే జోన్, రైట్? సో ఓవరాల్ గా ఎన్ని రైల్వే జోన్స్ ఉన్నాయమ్మా మనకి ఇండియాలో? సో టోటల్ నెంబర్ ఆఫ్ రైల్వే జోన్స్ ఇన్ ఇండియా? గట్టిగా. సో ఎన్ని రైల్వే జోన్స్ ఉన్నాయన్నా? 18. గట్టిగా. ఇప్పుడు చూద్దాం ఈస్టర్న్ రైల్వే. వాట్ ఈస్ ఈస్టర్న్ రైల్వే? ఈస్ట్ లో ఉన్న మేజర్ సిటీ. గట్టిగా. ఈస్ట్ లో ఉన్న మేజర్ సిటీ ఏంటమ్మా? సో ఈస్టర్న్ రైల్వే ఎక్కడ? వాట్ ఈస్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ఈస్టర్న్ రైల్వే? వెస్ట్ లో ఉన్న సిటీ ముంబై. సో వెస్టర్న్ రైల్వే హెడ్ క్వార్టర్స్ ఇస్ ఇన్ వెస్టర్న్ రైల్వే హెడ్ క్వార్టర్స్ ఇస్ ఇన్ దెన్ నార్త్ లో ఉన్న సిటీ. సో నార్థన్ రైల్వే హెడ్ క్వార్టర్స్ ఇస్ ఇన్ సౌత్ లో ఉన్న సిటీ. సో సదరన్ రైల్వే హెడ్ క్వార్టర్స్ ఇస్ ఇన్ గట్టిగా ఈస్టర్న్ రైల్వే, వెస్టర్న్ రైల్వే, నార్థన్ రైల్వే, సదరన్ రైల్వే, ఈస్టర్న్ రైల్వే, వెస్టర్న్ రైల్వే, నార్థన్ రైల్వే, సదరన్ రైల్వే, సౌత్ సెంట్రల్ రైల్వే. ఏ బాత్? గట్టిగా. నాడ్ హైదరాబాద్, సికింద్రాబాద్. ఏ బాదమ్మా? ఏ రైల్వే? సౌత్ సెంట్రల్ రైల్వే. ఏ బాద్? పైన కూడా ఒక బాద్ ఉంది, అలహాబాద్. ఏ బాద్ అన్నా? చూడండి సెంటర్ లో రెండు బాదులే. నార్త్ సెంట్రల్ రైల్వే బాదే, సౌత్ సెంట్రల్ రైల్వే బాదే. రెండు బాదులు ఉన్నాయి సెంటర్ లో, అలహాబాద్, సికింద్రాబాద్. అలహాబాద్. ఈస్ట్ కోస్ట్ రైల్వే ఏజీ, హాజీ. ఏజీ గట్టిగా. హాజీపూర్. ఏపూర్? హాజీపూర్. ఏ పూరమా? హాజీపూర్. ఏమన్నాం? ఏ రైల్వే? ఏమన్నాం? ఇక్కడ ఒక పూర్ ఉందమ్మా, జబల్పూర్. ఏ పూర్ అన్నాం? గట్టిగా. గట్టిగా. సో సెంటర్ లో రెండు పూర్లు, రెండు బాదులు. హాజీపూర్, జబల్పూర్, అలహాబాద్. మరి అందరికి సెంటర్ లో ముంబై ఉంది కాబట్టి సెంట్రల్ రైల్వే వచ్చి ఏమన్నాం? గట్టిగా. చలో ఈస్టర్న్ రైల్వే. గట్టిగా. ఈస్టర్న్ రైల్వే, వెస్టర్న్ రైల్వే, నార్థన్ రైల్వే, సదరన్ రైల్వే, సౌత్ సెంట్రల్ రైల్వే, నార్త్ సెంట్రల్ రైల్వే, ఈస్ట్ సెంట్రల్ రైల్వే, వెస్ట్ సెంట్రల్ రైల్వే, సెంట్రల్ రైల్వే. నెక్స్ట్ నార్త్ వెస్ట్. So what is the major city located in northwest direction? Pink city of India. Very good. ఏమన్నా? జైపూర్. ఏమన్నామంటే? సో నార్త్ ఈస్ట్ లో ఉన్న మేజర్ సిటీ గోరఖ్పూర్. ఏ పురమా? ఏ పురమా? గోరఖ్పూర్. ఏ పురనా? సౌత్ వెస్ట్ లో ఉన్న మేజర్ సిటీ ఇన్ సౌత్ వెస్ట్ డైరెక్షన్. సౌత్ వెస్ట్ లో ఉన్న మేజర్ సిటీ యాక్చువల్ గా కర్ణాటక ఉండాలి, కానీ వాళ్ళు హుబ్లీ అని పెట్టుకున్నారు. ఏమన్నారు బా? హుబ్లీ. గట్టిగా. సో సౌత్ ఈస్ట్ లో ఏం లేదు కాబట్టి మళ్ళీ కోల్కతా. ఏమన్నా? నార్త్ ఈస్ట్ ఫ్రంటైర్. నార్త్ ఈస్ట్ ఫ్రంటైర్ అంటే నార్త్ ఈస్ట్ స్టేట్స్ లో ఉన్న మేజర్ రైల్వే జోన్ ఏంటంటే గౌహతి. ఏమన్నా? ఈస్ట్ కోస్ట్ లో ఉన్న మేజర్ సిటీ భువనేశ్వర్. గట్టిగా. నిన్న ట్రైన్ యాక్సిడెంట్ జరిగింది కదా మొన్న. మరి ఆ ట్రైన్ యాక్సిడెంట్ ఏ జోన్ కిందికి వస్తుంది? ఈస్ట్ కోస్ట్. విశాఖపట్నం దాటిన తర్వాత అంతా ఈస్ట్ కోస్ట్. అర్థమైందమ్మా? అంటే ఏ జోన్ లో జరిగింది? ఈస్ట్ కోస్ట్. గతంలో జరిగింది కదా ఒకసారి, గుర్తుందా? అది కూడా ఏ జోన్? ఈస్ట్ కోస్ట్. అర్థమైందా? అంటే లాస్ట్ 6 months లో ఈస్ట్ కోస్ట్ లో 2 మేజర్ యాక్సిడెంట్స్ జరిగినాయి. ఎస్ ఆర్ నో? రైట్. తర్వాత సౌత్ కోస్ట్ సెంట్రల్ రైల్వే. సౌత్ కోస్ట్ సెంట్రల్ రైల్వే కమ్స్ అండర్ విశాఖపట్నం. ఏమన్నా?
సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే కమ్స్ అండర్ బిలాస్పూర్. ఏమన్నా మరి ఈ 17th రైల్వే జోన్ ఏమన్నా కోల్కతా. ఏమన్నా సో ఫైనలీ హౌ మెనీ రైల్వే జోన్స్ ఆర్ దేర్? ఏమేమి ఉన్నాయమ్మా? ఒకటి ఈస్టర్న్ కోస్ట్. నేను 1 చెప్తా, మీరు కోస్ట్ చెప్పండి, హెడ్ క్వార్టర్స్ చెప్పండి. రైట్, చలో ఇక్కడ నుంచి స్టార్ట్. సో 1 కోల్కతా, రైట్. 2, 3, 4, 5, yes, 6, 7, 8, 9, గట్టిగా 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18. రైట్. ఎన్ని ఉన్నాయమ్మా రైల్వే జోన్స్? గట్టిగా. అయితే ఇండియాలోనే ఫస్ట్ రైల్వే జోన్. వాట్ ఇస్ ద ఫస్ట్ రైల్వే జోన్ ఇన్ ఇండియా? ఇండియాలోనే ఫస్ట్ రైల్వే జోన్ ఏది అంటే సదరన్ రైల్వే జోన్. బ్రిటిష్ వాళ్ళు మేజర్గా ట్రేడ్ మనకి మెడ్రాస్ నుంచి చేశారు. అందుకని ఏం చేశారు, దీన్ని ఫస్ట్ రైల్వే జోన్గా అనౌన్స్ చేశారు. కాబట్టి ఫస్ట్ రైల్వే జోన్ ఇన్ ఇండియా. గట్టిగా ఏమన్నామా? సో వాట్ ఈస్ ద ఫస్ట్ రైల్వే జోన్? సదరన్ రైల్వే జోన్. ఏ రైల్వే జోన్? సదరన్ రైల్వే జోన్ బికమ్ ద ఫస్ట్ రైల్వే జోన్ ఇన్ ఇండియా. ఎస్ ఆర్ నో? మరి ఇండియాలోనే హైయెస్ట్ రైల్వే జోన్స్ ఉన్న స్టేట్ ఏది? విచ్ స్టేట్ హ్యాస్ హైయెస్ట్ రైల్వే జోన్స్ ఇన్ ఇండియా? ఏ స్టేట్ లో ఇండియాలో ఎక్కువ రైల్వే జోన్స్ ఉన్నాయమ్మా? ఈస్టర్న్ రైల్వే కోల్కతా, సౌత్ ఈస్ట్ రైల్వే కోల్కతా, మెట్రో రైల్వే జోన్ కోల్కతా. ఎన్ని రైల్వే జోన్స్ ఉన్నాయి? ఎక్కడ అంటే హైయెస్ట్ రైల్వే జోన్స్ ఉన్న స్టేట్ ఏది? గట్టిగా. విచ్ స్టేట్ హస్ హైయెస్ట్ రైల్వే జోన్స్? విచ్ స్టేట్ హస్ హైయెస్ట్ రైల్వే జోన్స్? వెస్ట్ బెంగాల్ హస్ హైయెస్ట్ రైల్వే జోన్స్. ఎన్ని ఉన్నాయి? గట్టిగా. ఏమేమి ఉన్నాయమ్మా? ఈస్టర్న్ రైల్వే, ఈస్టర్న్ రైల్వే, సౌత్ ఈస్టర్న్ రైల్వే, గట్టిగా కోల్కతా మెట్రో రైల్వే. సో టోటలీ హౌ మెనీ రైల్వే జోన్స్ ఆర్ దర్? 3 రైల్వే జోన్స్ ఫర్ విచ్ స్టేట్? టోటల్ నెంబర్ ఆఫ్ రైల్వే జోన్స్ ఎన్ని? గట్టిగా. ఇండియాలో టోటల్ నెంబర్ ఆఫ్ రైల్వే జోన్స్ ఎన్ని ఉన్నాయమ్మా? గట్టిగా. సో టోటల్ నెంబర్ ఆఫ్ రైల్వే జోన్స్ ఎన్ని ఉన్నాయమ్మా? గట్టిగా. ఇండియాలో టోటల్ నెంబర్ ఆఫ్ పోస్టల్ జోన్స్ ఎన్ని ఉన్నాయమ్మా? పోస్టల్ జోన్స్ 9 ఉన్నాయి. ఎన్ని ఉన్నాయమ్మా? ఫిజికల్లీ ఇండియా ఎన్ని జోన్స్ ఉందమ్మా? ఫిజికల్లీ ఇండియా డివైడెడ్ ఇంటూ హౌ మెనీ జోన్స్? ఈస్ట్ ఇండియా, వెస్ట్ ఇండియా, నార్త్ ఇండియా, సౌత్ ఇండియా, సెంట్రల్ ఇండియా, నార్త్ ఈస్ట్ ఇండియా. ఎన్ని ఉన్నాయి? గట్టిగా. గట్టిగా. రైట్. ఫిజికల్ ఇండియా హౌ మెనీ జోన్స్? అకార్డింగ్ టు డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇండియా హౌ మెనీ జోన్స్? గట్టిగా. 5 జోన్స్. ఎన్ని జోన్స్ అమ్మా? గట్టిగా. రైట్. ఎక్కడైనా జోన్స్ అడిగితే ఇదే క్వశ్చన్, ఇంతకు మించి క్వశ్చన్ లేదు ఇంకా. రైట్. సో రైల్వే జోన్స్, పోస్టల్ జోన్స్, ఫిజికల్ జోన్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్ జోన్స్. మరి పోస్టల్ జోన్లో మనం ఎక్కడున్నాం? ఏపీ, తెలంగాణ. సో ఇప్పుడు మనకి పిన్ కోడ్ స్టార్ట్స్ విత్ వాట్? గట్టిగా. గట్టిగా. అంటే వీఆర్ ఇన్ విచ్ జోన్? 5th జోన్. ఏ జోన్లో ఉన్నాం? గట్టిగా. ఏ జోన్లో ఉన్నాం అంటే వాళ్ళకి మనం పిన్ కోడ్ రాసిన తర్వాత 5 అని స్టార్ట్ అయిందంటే అయితే వీళ్ళు ఎక్కడోళ్ళు? ఏపీ వాళ్ళు లేదా తెలంగాణ వాళ్ళు. కాబట్టి మూట గట్టి బస్సులు వేయాలి. అర్థమైందమ్మా? ఏపీ బస్ కానీ తెలంగాణ బస్ కానీ. అర్థమైంది కదా? రైట్. సో కాబట్టి ఇవి జోన్స్ ని బేస్ చేసుకొని టోటల్ రైల్వే జోన్స్ ఎన్ని? గట్టిగా. నెక్స్ట్ పోస్టల్ జోన్స్ ఎన్ని? ఫిజికల్ జోన్స్ ఎన్ని? డిజాస్టర్ మేనేజ్మెంట్ జోన్స్ ఎన్ని? గట్టిగా. ఎస్. సో ఓవరాల్ గా ఇవి మనకి జోన్స్ ని బేస్ చేసుకొని. అయితే ట్రాక్స్ కి మధ్య ఉండే డిస్టెన్స్ ని బేస్ చేసుకొని
రెండు ట్రాక్స్ కి మధ్య ఉండేటువంటి డిస్టెన్స్ ని బేస్ చేసుకొని ఓవరాల్ గా మనకి గేజెస్ ఉంటాయమ్మా. ఏముంటాయి? గట్టిగా ఏమేముంటాయి? బ్రాడ్ గేజ్, గట్టిగా మీటర్ గేజ్, నారో గేజ్, లైట్ నారో గేజ్, స్టాండర్డ్ నారో గేజ్. ఏమన్నా? బ్రాడ్ గేజ్, మీటర్ గేజ్, నారో గేజ్, లైట్ నారో గేజ్, స్టాండర్డ్ నారో గేజ్. గట్టి చెప్పాలా? బ్రాడ్ గేజ్, మీటర్ గేజ్, నారో గేజ్, లైట్ నారో గేజ్, స్టాండర్డ్. బ్రాడ్ గేజ్ అంటే ట్రాక్స్ కి మధ్యలో డిస్టెన్స్ 1.67 మీటర్స్ ఉంటుందమ్మా. ఎంత ఉంటుందమ్మా? 1.67 మీటర్స్ ఉంటుంది ఏ జోన్. నెక్స్ట్ మీటర్ గేజ్ అంటే ఆబ్వియస్లీ 1 మీటర్. దెన్ నారో గేజ్ అంటే 0.76 మీటర్స్. లైట్ నారో గేజ్ అంటే 0.61 మీటర్స్. స్టాండర్డ్ నారో గేజ్ అంటే 0.50 మీటర్స్. ఇది వస్తే అన్నీ వచ్చినట్టే. మీటర్ గేజ్ అంటే ఎనీవే 1 మీటర్, నారో గేజ్ అంటే 0.76 మీటర్స్, లైట్ నారో గేజ్ అంటే 0.61 మీటర్స్, స్టాండర్డ్ నారో గేజ్ అంటే 0.50 మీటర్స్. అర్థమైందమ్మా? ఇవి గేజెస్. సో హౌ మెనీ గేజెస్ వీ కెన్ సీ? ఏమేమి ఉన్నాయి? బ్రాడ్ గేజ్, మీటర్ గేజ్, లైట్ నారో గేజ్. సో మాక్సిమం ఏముంది సార్ ఇండియాలో అంటే, గట్టిగా మాక్సిమం ఏముంది సార్ ఇండియాలో అంటే ఏ గేజమా? గట్టిగా ఏ గేజమా? సో నారో గేజ్ ని మనం ఎక్కడ యూజ్ చేస్తాం? హిల్ రీజియన్స్ లో యూజ్ చేస్తాం. ఎక్కడ యూజ్ చేస్తాం? విశాఖపట్నం నుంచి అరకు వ్యాలీ వెళ్ళాలి, ఒక ట్రైన్ ఉంటుంది పొద్దున. ఆ ట్రైన్ ఏంటి? నారో గేజ్. ఏమన్నా? గట్టిగా అంటే హిల్ రీజియన్స్ లో మనం యూజ్ చేసే గేజ్ ఏంటి? ఏ గేజమా? నారో గేజ్, రైట్. మరి రైల్వేస్ కి సంబంధించిన కొన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ఏమున్నాయి? ఒకటి ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ. ఏమన్నా? వాట్ ఈస్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ? పెరంబదూర్. ఎక్కడమా? పెరంబదూర్, తమిళనాడు. ఏముంది అక్కడ? ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ. ఏ ఫ్యాక్టరీ? గట్టిగా ఇంటిగ్రల్ 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 కోచ్ ఫ్యాక్టరీ, పెరంబదూర్, తమిళనాడు. పెరంబదూర్ ఏ ఫ్యాక్టరీ అమ్మా? రైల్వే కోచ్లు ఉంటాయి కదా, రైలు పెట్టెలు ఉంటాయి కదా, అవి తయారు చేస్తారు ఇక్కడ. ఇక్కడ మనకి ఏం స్టార్ట్ అయింది? వందే భారత్ ఎక్స్ప్రెస్ ఇక్కడ తయారు చేస్తున్నారు. ఎందులో? ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ. ఎందులో? లోకోమోటివ్ ఫ్యాక్టరీ. ఏ ఫ్యాక్టరీ అమ్మా? ఏ ఫ్యాక్టరీ అమ్మా? సో ఇక్కడ ఇంజన్లు తయారు చేస్తారు, రైల్వే ఇంజన్లు తయారు చేస్తారు. ముందుంటాయి కదా ఇంజన్లు, ఆ ఇంజన్లు తయారు చేస్తారు. సో ఎక్కడుంది ఇది? చిత్తరంజన్. ఎక్కడమ్మా? చిత్తరంజన్ లో ఉంది. ఎక్కడుంది చిత్తరంజన్ అంటే? వెస్ట్ బెంగాల్. ఎక్కడుందమ్మా? ఏం తయారు చేస్తారు ఇక్కడ? లోకోమోటివ్ ఫ్యాక్టరీ అంటే రైలు ఇంజన్లు తయారు చేస్తారు. అలాగే డీజిల్ లోకోమోటివ్ ఫ్యాక్టరీ. ఏ ఫ్యాక్టరీ? మీకు అర్థమైపోయింది. ఏం తయారు చేస్తారు? డీజిల్ ఇంజన్స్. ఏం తయారు చేస్తారమ్మా? ఎక్కడ తయారు చేస్తారు? వారణాసి. ఏమన్నా? ఎక్కడ తయారు చేస్తారమ్మా? ఎక్కడ తయారు చేస్తారమ్మా? ఎక్కడ తయారు చేస్తారమ్మా? ఏం తయారు చేస్తారు? డీజిల్ లోకోమోటివ్ ఫ్యాక్టరీ. ఏసీ కోచ్ డెవలప్మెంట్ ఫ్యాక్టరీ. ఏం ఫ్యాక్టరీ అన్నా? సో ఏసీ కోచ్ డెవలప్మెంట్ ఫ్యాక్టరీ. సో మధ్య మధ్యలో ఏసీ కోచ్లు ఉంటాయి కదమ్మా, ఆ ఏసీ కోచ్లు ఎక్కడ తయారు చేస్తారు? కపూర్థలా. ఎక్కడ? కపూర్థలా. ఎక్కడుంది? పంజాబ్. ఎక్కడుంది? ఏం డెవలప్ చేస్తారు? ఏసీ కోచ్లు డెవలప్ చేస్తారు. ఏసీ కోచ్ డెవలప్మెంట్ ఫ్యాక్టరీ ఉంది. ఎక్కడుందమ్మా? గట్టిగా కపూర్థలా. ఎక్కడన్నా? వీల్స్ డెవలప్మెంట్ ఫ్యాక్టరీ. ఏం ఫ్యాక్టరీ? సో వీల్స్ డెవలప్మెంట్ ఫ్యాక్టరీ. వీల్స్ ఉంటాయి కదా, ఎక్కడ తయారు చేస్తారు వీల్స్ ని? ఎక్కడ తయారు చేస్తారు వీల్స్ ని? రాయ్ బరేలీ. ఎక్కడమ్మా? ఎక్కడ? ఉత్తరప్రదేశ్. సోనియా గాంధీ కాన్స్టిట్యుయెన్సీ ఇదే. సోనియా గాంధీ ఎప్పుడు ఇక్కడి నుంచే పోటీ చేస్తారమ్మా? రాయ్ బరేలీ కాన్స్టిట్యుయెన్సీ. అలాగే యాక్సిల్ డెవలప్మెంట్ ఫ్యాక్టరీ. సో యాక్సిల్ ఇరుసులు ఉంటాయి కదా, మధ్యలో వీల్స్ పెట్టాయి ఉంటాయి కదా, అవి ఎక్కడ తయారు చేస్తారు వీటిని? యలహంక. ఎక్కడమ్మా? ఎక్కడుంది? బెంగళూరు.
కర్ణాటక స్టేట్ లో ఉంటుంది. సో యలహంకలో తయారు చేస్తారు. ఏంటివి? యాక్సిల్. యాక్సిల్ డెవలప్మెంట్ ఫ్యాక్టరీ ఎక్కడన్నా? యలహంక, బెంగళూరు. యలహంక. ఇంకా రైల్వేస్ కి సంబంధించినటువంటి యూనివర్సిటీ ఏమన్నా? గట్టిగా. ఎక్కడుందమ్మా యూనివర్సిటీ? వడోదర. ఎక్కడ అంటే ఎక్కడ? గుజరాత్. ఎక్కడుందన్నా? అలాగే రైల్వే మ్యూజియం ఎక్కడుంది? సో ఢిల్లీలో ఉంటుంది రైల్వే మ్యూజియం. ఇవి రైల్వేస్ కి సంబంధించినటువంటి డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ విచ్ ఆర్ లొకేటెడ్ ఇన్ డిఫరెంట్ ప్లేసెస్ ఇన్ ఇండియా. వెరీ ఇంపార్టెంట్. మ్యాచ్ ద ఫాలోయింగ్ టైప్ క్వశ్చన్స్ ఎక్కువ వస్తున్నాయి ఇందులో నుంచి. రైట్. సో ఒక్కసారి మళ్ళీ చూద్దాం. పెట్టెలు ఎక్కడ తయారవుతాయమ్మా? కోచ్లు ఎక్కడ తయారవుతాయి? గట్టిగా. పెట్టెలు ఎక్కడ తయారవుతాయి? ఇంజన్లు ఎక్కడ తయారవుతాయి? డీజిల్ ఇంజన్లు ఎక్కడ తయారవుతాయి? ఏసీ కోచ్లు ఎక్కడ తయారవుతాయి? వీల్స్ ఎక్కడ తయారవుతాయి? గట్టిగా. యాక్సిల్స్ ఎక్కడ తయారవుతాయి? యూనివర్సిటీ ఎక్కడ ఉంది? గట్టిగా. అలాగే మ్యూజియం ఎక్కడుంది? ఎస్. ఇది రైల్వేస్ కి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఇకపోతే ఇండియాలోనే ఫస్ట్ ప్రైవేట్ రైలు స్టార్ట్ అయింది, గుర్తుందా? సో ఫస్ట్ ప్రైవేట్ రైల్వే స్టేషన్ ఇన్ ఇండియా. సో ఫస్ట్ ప్రైవేట్ రైల్వే స్టేషన్. సో వాట్ ఈస్ ద ఫస్ట్ ప్రైవేట్ రైల్వే స్టేషన్? ఉంది, రైలు కూడా ఉంది. ఫస్ట్ ప్రైవేట్ రైల్వే స్టేషన్ అయితే మనకి రాణి కమలాపాటి రైల్వే స్టేషన్ అమ్మా. ఏం రైల్వే స్టేషన్? సో రాణి కమలాపాటి. సో రాణి కమలాపాటి రైల్వే స్టేషన్ బికమ్ ద ఫస్ట్ రైల్వే స్టేషన్ ఇన్ ద ప్రైవేట్ సెక్టర్. సో ఎక్కడుంటుంది సార్ ఈ రైల్వే స్టేషన్ అంటే? మధ్యప్రదేశ్. ఎక్కడుందమ్మా? ఏం రైల్వే స్టేషన్? రాణి కమలాపాటి రైల్వే స్టేషన్, ఫస్ట్ ప్రైవేట్ రైల్వే స్టేషన్. మరి రైల్వే స్టేషన్ విచ్ ఈస్ కంప్లీట్లీ ఆపరేటెడ్ బై ద ఉమెన్. సో ఉమెన్స్ ఆపరేట్ చేసేటువంటి రైల్వే స్టేషన్ ఏది అంటే గాంధీనగర్ రైల్వే స్టేషన్. సో ఏం రైల్వే స్టేషన్ అమ్మా? ఎక్కడుంది ఇది? గుజరాత్ లో ఉంది. ఏం రైల్వే స్టేషన్? కంప్లీట్లీ ఉమెన్ ఆపరేటర్స్ కంప్లీట్ గా ఉమెన్స్ ఉంటారు. అలాంటి రైల్వే స్టేషన్ ఏ రైల్వే స్టేషన్ అన్నా? స్వీపర్ నుంచి సిడిఓ వరకు అందరూ కూడా ఉమెన్సే. అర్థమైందమ్మా? అలాంటి రైల్వే స్టేషన్ ఏ రైల్వే స్టేషన్? గాంధీనగర్. గట్టిగా. గాంధీనగర్ రైల్వే స్టేషన్ ఎక్కడుందమ్మా? గట్టిగా. ఎవరు ఆపరేట్ చేస్తున్నారు? ఉమెన్స్. కంప్లీట్లీ ఆపరేటెడ్ బై ద ఉమెన్స్. అలాంటి రైల్వే స్టేషన్ మనకి ఏ రైల్వే స్టేషన్? గట్టిగా. ఏ రైల్వే స్టేషన్? ఎట్ ద సేమ్ టైం ఇంకా రైల్వేస్ కి సంబంధించినటువంటి ప్రైవేట్ సెక్టార్ లో కానీ ఇంకా ఇన్ఫర్మేషన్ మనం మాట్లాడితే, సో ఇండియాలోనే సో ఫస్ట్ గ్రీన్ ఫీల్డ్ రైల్వే స్టేషన్. ఏం రైల్వే స్టేషన్ అన్నా? గ్రీన్ ఫీల్డ్ అంటే ఎకో ఫ్రెండ్లీ అనమాట. సోలార్ పవర్ ని యూజ్ చేయడం అవన్నీ చేస్తారు. సో ఎక్కడుంది? మన్వాల్ రైల్వే స్టేషన్. ఏం రైల్వే స్టేషన్? సో మన్వాల్ రైల్వే స్టేషన్ విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ జమ్మూ కాశ్మీర్. ఎక్కడుందమ్మా? ఏం రైల్వే స్టేషన్? ఏం రైల్వే స్టేషన్? ఏ రైల్వే స్టేషన్? ఎక్కడుందమ్మా? ఎలాంటి రైల్వే స్టేషన్ ఇది? గ్రీన్ ఫీల్డ్ రైల్వే స్టేషన్. దేశంలోనే ఫస్ట్ గ్రీన్ ఫీల్డ్ రైల్వే స్టేషన్ మన్వాల్ రైల్వే స్టేషన్. రైట్. మరి ఇండియాలోనే లాంగెస్ట్ ప్లాట్ఫామ్ ఎక్కడుందమ్మా? సో లాంగెస్ట్ ప్లాట్ఫామ్ ఎక్కడుందమ్మా? హుబ్లీ. ఎక్కడ? ఇంతకుముందు అయితే గోరఖ్పూర్ ఉండేదిమా, ఇప్పుడైతే ఏమన్నాం? హుబ్లీ. ఎక్కడ హుబ్లీ అంటే? కర్ణాటక. ఎక్కడ? సో ఇది మనకి రైల్వేస్ ని బేస్ చేసుకొని, రైల్వే స్టేషన్స్ ని బేస్ చేసుకొని వెరీ ఇంపార్టెంట్. మరి ఇండియాలోనే ఫస్ట్ ప్రైవేట్ రైల్ ఏమన్నా? గట్టిగా. ప్రైవేట్ రైల్వే స్టేషన్ రాణి కమలాపాటి రైల్వే స్టేషన్. మరి ఇండియాలో ఎన్ని రైల్వే జోన్స్ ఉన్నాయమ్మా? గట్టిగా. ఫస్ట్ రైల్వే జోన్ ఏది? ఫస్ట్ రైల్వే జోన్ సదరన్ రైల్వే జోన్. గట్టిగా. ఎక్కడుంది? ఎక్కువ రైల్వే జోన్స్ ఉన్న స్టేట్ ఏది? ఎన్ని రైల్వే జోన్స్ ఉన్నాయి? ఏమేమి ఉన్నాయి? నెంబర్ 1 ఈస్టర్న్ రైల్వే,
సౌత్ ఈస్ట్ రైల్వే, గట్టిగా ఏమన్నారు? ఎస్, కోల్కతా మెట్రో రైల్ హైవే. హౌ మెనీ రైల్వే జోన్స్ ఆర్ దేర్? గట్టిగా ఎస్. మరి ఇండియాలో రైల్వే బడ్జెట్ ని ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారంటే 1924 లో ఇంట్రడ్యూస్ చేశారమ్మా. ఏ ఇయర్ లో? సో ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ఇండియా separately railway budget started in 1924. సో 92 years పాటు రైల్వే బడ్జెట్ ని, యూనియన్ బడ్జెట్ ని సపరేట్ గా పార్లమెంట్ లో ఇంట్రడ్యూస్ చేశారు. ఆఫ్టర్ 92 years ఫ్రమ్ 2016 onwards మళ్ళీ దీస్ టూ బడ్జెట్స్ ఆర్ మెర్జ్డ్ టుగెదర్. సో కాబట్టి వెరీ ఇంపార్టెంట్. రైల్వేస్ కి సంబంధించి ఒక క్వశ్చన్ ఎప్పుడు అడుగుతున్నారు ఏదో ఒక రూపంలో. సో మొత్తం మీద ట్రాక్స్ మధ్య ఉండే డిస్టెన్స్ ని బేస్ చేసుకొని ఎన్ని గేజెస్ ఉన్నాయి? రైట్. ఇండియాలో హైయెస్ట్ ఉన్న గేజ్ ఏది? గట్టిగా ఏ గేజ్ అమ్మా? బ్రాడ్ గేజ్. ఏ గేజ్ అన్నా? హిల్ స్టేషన్స్ రీజియన్స్ లో ఏం యూజ్ చేస్తారు? ఏం గేజ్ అమ్మా? నారో గేజ్. అంటే ట్రాక్స్ మధ్య డిస్టెన్స్ ఎంత ఉండాలి? హైదరాబాద్ మెట్రో రైల్ ఉంది కదా, ఇక్కడున్న ఈ గేజ్ ఏంటి? బ్రాడ్ గేజ్. ఏ గేజ్ అన్నా? గట్టిగా బ్రాడ్ గేజ్. ఏ గేజ్ అన్నా? ఇవి ఓవరాల్ గా మనకి రైల్వేస్ ని బేస్ చేసుకుని ఇన్ఫర్మేషన్ వెరీ ఇంపార్టెంట్. సో మరి ఇండియాలో ఫస్ట్ రైల్ ఎప్పుడు స్టార్ట్ అయ్యింది? గట్టిగా 18 ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? బొంబాయి నుంచి ఎన్ని కిలోమీటర్స్ అమ్మా? ఎవరు స్టార్ట్ చేశారు? ట్రైన్ పేరు ఫెయిరీ క్వీన్. ఏమన్నా క్వశ్చన్ అడిగారు, వాట్ ఈస్ ద ఓల్డెస్ట్ ట్రైన్ అని. ఫెయిరీ క్వీన్ ఆబ్వియస్లీ. ఏమన్నా వాట్ ఈస్ ద ఫాస్టెస్ట్ రైల్ ఇన్ ఇండియా? గట్టిగా సెకండ్ ఫాస్టెస్ట్ గతిమాన్. ఏం ఎక్స్ప్రెస్? గతిమాన్ ఎక్స్ప్రెస్ కాదు, గతిమాన్ ఎక్స్ప్రెస్ అనుకున్నాం కదా నిన్న. రైట్. ఇక నెక్స్ట్ ఏమన్నామంటే ఎయిర్వేస్, గాల్లో పోయే వాటి గురించి మాట్లాడదాం. రైట్. సో ఇండియాలో ఫస్ట్ పైలట్ ఎవరమ్మా? ఫస్ట్ పైలట్ ఇన్ ఇండియా ఎవరమ్మా? ఎవరు చెప్పారు ఆన్సర్? కరెక్టే, చెప్పండి. వెరీ గుడ్. రైట్. ఇంకెవరైనా ఇండియాలో ఫస్ట్ పైలట్ ఎవరు? హూ వాజ్ ద ఫస్ట్ పైలట్? ఆ మేడం అన్నారు, జేఆర్డి టాటా అన్నారు. కరెక్టే కానీ నేను అడిగిన క్వశ్చన్ కి యాక్యురేట్ ఆన్సర్ కాదు, కానీ కరెక్టే. ఇంకా ఫస్ట్ పైలట్ ఇన్ ఇండియా మిస్టర్ పికెట్. విన్నరమ్మా ఈ పేరు ఎప్పుడైనా? సికింద్రాబాద్ బస్ స్టాండ్ తెలుసా మీకు? సికింద్రాబాద్ బస్ స్టాండ్ జేబిఎస్ అంటాం మనం, జూబ్లీ బస్ స్టేషన్ అంటాం. విన్నారా? జూబ్లీ బస్ స్టాండ్ వెనుక బస్సులకి పీకేటీ అని రాసి ఉంటుంది. ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, పీకేటీ అని రాసి ఉంటుంది బస్సులకి. పీకేటీ అంటే పికెట్. ఈయన ఇండియాలో ఫస్ట్ ఫ్లైట్ నడిపింది. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? అలహాబాద్ నుంచి నైనీ వరకు. ఎక్కడి నుంచి ఎక్కడి వరకమా? అలహాబాద్ నుంచి ఈయన నడిపారు ఫస్ట్. 1911లో పార్ట్ ఆఫ్ ది పోస్టల్ సర్వీసెస్. ఏ సర్వీస్ లో భాగంగా నడిపారు. ఎవరైనా? ఆ జూబ్లీ బస్ స్టాండ్ ఉన్న ఏరియా అంతా కూడా ఎయిర్ ఫోర్స్ ఏరియా అనమాట. అందుకే ఆయన జ్ఞాపకార్థం ఆ ఏరియాకి ఆయన పేరు పెట్టారు, పికెట్ అని. ఏమని పెట్టారమ్మా? పికెట్. గట్టిగా. నడిపిందేమో అలహాబాద్ లో, పెట్టిందేమో హైదరాబాద్ లో. అర్థమైందమ్మా? ఫ్లైట్ నడిపిందేమో అలహాబాద్ లో, పేరు పెట్టిందేమో గట్టిగా. మరి ఫస్ట్ ఇండియన్ పైలట్ మిస్టర్ టాటా. ఫస్ట్ ఇండియన్ పైలట్ ఎవరన్నా? జేఆర్డి టాటా. ఓకేనా? క్లారిటీ వచ్చింది కదమ్మా? ఇండియన్ అని చెప్పినామనుకోండి, ఎవరు ఫస్ట్ పైలట్ ఇన్ ఇండియా అన్నామనుకోండి, బికాస్ హీ ఈస్ నాట్ ఏ ఇండియన్, హీ బిలాంగ్స్ టు ద ఫ్రెంచ్ ఆరిజిన్. అందుకని ఫస్ట్ ఈ పైలట్ అన్నప్పుడేమో పికెట్ వస్తాడు, ఫస్ట్ ఇండియన్ పైలట్ అన్నప్పుడేమో గట్టి చెప్పాలా? జేఆర్డి ఫస్ట్ ఇండియన్ పైలట్ ఈయన. బట్ ఫస్ట్ పైలట్ ఎవరమ్మా? గట్టి చెప్పాలా? అమ్మా ఆప్తలు ఒకడే రాస్తున్నావు.
రైట్. సో ఫస్ట్ ఇండియన్ పైలట్ ఎవరన్నా గట్టిగా? ఫస్ట్ పైలట్ ఎవరన్నా? ఫస్ట్ ఇండియన్ అయితే, ఫస్ట్ పైలట్ అయితే ఏ ఇయర్ లో మా? ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మా? రైట్. సో ఎందులో భాగంగా ఇదే ఇయర్ లో 1911లో 1911 డిసెంబర్ 12న మన క్యాపిటల్ షిఫ్ట్ అయిందమ్మా. ఏం షిఫ్ట్ అయింది? అప్పటి వరకు మన కోల్కతాలో ఉండేది క్యాపిటల్. ఎక్కడ ఉండేది క్యాపిటల్? ఇక్కడ నుంచి ఎక్కడికి షిఫ్ట్ అయింది? గట్టిగా ఎవరు షిఫ్ట్ చేశారు? లార్డ్ హార్డింగ్ టు. ఏం పేరమ్మా? లార్డ్ హార్డింగ్ టు. ఎవడు సార్ ఈడంటే గవర్నర్ జనరల్. ఎవడమాడు? ఏం పేరు ఆయన పేరు? ఎక్కడి నుంచి ఎక్కడికి షిఫ్ట్ చేశారు? కోల్కతా నుంచి. ఏ ఇయర్ లో? 11-12-12 క్యాపిటల్ షిఫ్టెడ్ ఫ్రమ్ కోల్కతా టు ఢిల్లీ. సో కోల్కతా నుంచి క్యాపిటల్ ఎక్కడికి షిఫ్ట్ అయింది? గట్టిగా ఏ ఇయర్ లో? 1911 డిసెంబర్ 12. 1911 ఎవరు షిఫ్ట్ చేశారు? లార్డ్ హార్డింగ్ టు. ఏం పేరమ్మా? ఎక్కడి నుంచి ఎక్కడికి మా? కోల్కతా నుంచి. కోల్కతా నుంచి ఏం షిఫ్ట్ అయింది? ఏ ఇయర్ లో షిఫ్ట్ అయింది? ఎవరు షిఫ్ట్ చేశారు? ఎక్కడి నుంచి ఎక్కడికి? ఇదే ఇయర్ లో ఏం సర్వీస్ స్టార్ట్ అయింది? దీంట్లో భాగంగా విమానం ఎవరు నడిపారు? ఎక్కడి నుంచి ఎక్కడికి? అదే ఫస్ట్ ఇండియన్ పైలట్ అయితే గట్టిగా చెప్పాలా? రైట్. క్యాపిటల్ షిఫ్ట్ చేసింది ఎవరు? ఇగో ఇదే ఇయర్ లో మా 1911 డిసెంబర్ 27న ఫస్ట్ టైం మన నేషనల్ యాంథమ్ ని పాడారు. జనగణమన పాడారు 1911 డిసెంబర్ 27. 1911 గట్టిగా చెప్పాలా? 1911 ఎవరు పాడారమ్మా? సరళాదేవి. గట్టిగా ఎవరు పాడారు? ఏ స్టేట్ మేడంది? గట్టిగా. వెరీ గుడ్. ఏ స్టేట్ అమ్మా? ఏం పేరు ఆమె పేరు? రైట్. ఏం పాడారు? ఏం రాశారు? ఎవరు రాశారు? మనదే కాదు, బంగ్లాదేశ్ కూడా రాశారు. ఏంటి బంగ్లాదేశ్? అమర్ సోనావే బంగ్లా. గట్టిగా. అమర్ సోనావే క్యాపిటల్ ఆఫ్ బంగ్లాదేశ్, కరెన్సీ ఆఫ్ బంగ్లాదేశ్, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ బంగ్లాదేశ్ షేక్ హసీనా. ఏం పేరమ్మా? ఏం పేరమ్మా? ఏ దేశానికి? మరి ఇప్పుడు 1911 డిసెంబర్ 27న ఏం పాడిరన్నా? గట్టిగా. ఇదే ఇయర్ లో 1911 లో యూనియన్ ఆఫ్ బెంగాల్. ఏమన్నా? యూనియన్ ఆఫ్ బెంగాల్ ఏ ఇయర్ లో మా? ఎవరు గవర్నర్ జనరల్ గా ఉన్నప్పుడు? మరి పార్టీషన్ ఆఫ్ బెంగాల్ ఎప్పుడమ్మా? పార్టీషన్ అయింది ఏ ఇయర్ లో? కలిసిపోయింది ఏ ఇయర్ లో? ఏంటది? గట్టిగా. బెంగాల్. ఏమన్నా? ఏమన్నా? రైట్. హూ ఇస్ నోన్ యాజ్ ఫాదర్ ఆఫ్ బంగ్లాదేశ్? షేక్ ముజిబుర్. షేక్ ముజిబుర్. సాయంత్రం మంచిగా తీసుకుపోతున్నారు, హాస్టల్లో పెడుతున్నారు, పొద్దున వచ్చేటప్పుడు తగిలించుకుంటున్నారు, వస్తున్నారు. అంతేనా? చూడట్లే వెనకేమి. ఒకసారి అట్లా తిప్పేయండి ఇంటికి వెనక. పొరపాటున ఏమైనా చెప్పిండారు సారు? చూడండి. అర్థమైందమ్మా నేను ఏమంటున్నా? 10.5 lakh vacancies are going to release by the end of 2024 from central government. 2.64 lakh vacancies మనకి ఓన్లీ రైల్వేస్ నుంచి ఉన్నాయి. 70,000 వేకెన్సీస్ ఫ్రమ్ ఎస్ఎస్సి. 10.5 లక్షల వేకెన్సీస్. మీ అదృష్టం. ఇన్ని పోస్టులు వచ్చేటప్పటికి మీరంతా బయటకు వచ్చారు, కోచింగ్కి వచ్చారు, ప్రిపరేషన్లో ఉన్నారు. ఈసారి జాబ్ రాలేదనుకోండి మా, ఒక జనరేషన్ గ్యాప్ వస్తుంది. ఒక జనరేషన్ గ్యాప్ వస్తుంది. ఇట్లాంటి సిచ్యువేషన్ ఎప్పుడు జరిగిందంటే 90s లో జరిగింది. 1992 నుంచి అప్రాక్సిమేట్లీ 2004-05 వరకు ఎవరైతే డిగ్రీ పాస్ అయిపోయి ఉన్నారో వాళ్ళు ఎవరికి జాబ్ రాలే గవర్నమెంట్ సెక్టార్లో. ఎందుకు రాలేదు సార్ అంటే అసలు లేవు వేకెన్సీస్. మళ్ళీ 2001-02-03 ఆ టైంలో ఐబీపీఎస్ వచ్చి బ్యాంకింగ్ నోటిఫికేషన్స్ వచ్చాయి. అప్పటి వరకు ఎస్ఎస్సి, అప్పటి వరకు రైల్వేస్ లేవు అంటే ఉన్నాయి, కానీ ఇంత పెద్ద మొత్తంలో లేవు.
మన వాళ్ళకి అసలు తెలియదు. ఎందుకు తెలియదంటే అప్పట్లో మనకి ఇంగ్లీష్ అంటే భయం. ఇప్పటికీ భయమే, అది వేరే విషయం. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? అప్పట్లో ఏంటి, ఓన్లీ ఇంగ్లీష్ హిందీలోనే ఉండేది, రెండు రావు మనకి. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? సౌత్ ఇండియా వాళ్ళకు ఉన్న మేజర్ ప్రాబ్లం ఏంటంటే హిందీ మన భాష కాదు, ఇంగ్లీషు మన భాష కాదు. అవునా కదమ్మా? అందుకని వదిలేసిండ్రు మనలు. ఓన్లీ స్టేట్కి సంబంధించినవి మాత్రమే ప్రిపేర్ అయ్యారు. ఇప్పుడు కొద్దిగా అవేర్నెస్ వచ్చింది, అందరూ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాస్తున్నారు. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? నెక్స్ట్ నుంచి ఇంకా కాంపిటీషన్ పెరుగుద్ది, ఎందుకంటే ఎస్ఎస్సి కూడా 13 లాంగ్వేజెస్ లో కండక్ట్ చేయబోతున్నారు. అర్థమైందా? ఇప్పుడు రైల్వే ఎగ్జామ్ ఎలా ఉందో అలాగే సేమ్ ఎస్ఎస్సి కూడా 13 లాంగ్వేజెస్ లో కండక్ట్ చేయబోతున్నారు. అది కూడా సిబిటి బేస్డ్, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. అర్థమైందా? మీరు ఎలా సెలెక్ట్ చేసుకోవాలా? స్క్రీన్ మీద ఇంగ్లీష్ డిఫాల్ట్ లాంగ్వేజ్, ఇంకో లాంగ్వేజ్ తెలుగు సెలెక్ట్ చేసుకోవచ్చు. అర్థమైందమ్మా? అడ్వాంటేజ్ ఉంటుంది, డిసడ్వాంటేజ్ ఉంటుంది. అడ్వాంటేజ్ ఏంటి సార్ అంటే క్వశ్చన్ ఈజీగా అర్థమైంది జిఎస్ లో. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? డిసడ్వాంటేజ్ ఏంటి సార్ అంటే కాంపిటీషన్ ఎక్కువైంది. అర్థమైందమ్మా? ఎందుకు సార్ కాంపిటీషన్ ఎక్కువైంది అంటే చాలా మంది ఇంగ్లీష్కి భయపడి ఈ ఫీల్డ్కి రావట్లే. అవునా కదమ్మా? ఇప్పుడు ఏం చేస్తారు, చల్ మన భాష తెలుగు కూడా ఉంది అని చెప్పి అందరు వస్తారు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, నేనేమంటున్నా, 2024 December is the target of you people to enter into government sector, that to be in central government sector. అర్థమైందా? 2024 తర్వాత ప్రయత్నం అయితే వృధానే. అర్థమైందా నేను చెప్పిన మాట? 24 వరకు జాబ్ వచ్చేయాలంతే. 24 December is your targeted year. 24 Decemberకి మీ అందరికీ జాబ్ వచ్చేస్తుంది. వస్తుంది అంతే, వచ్చేస్తుంది, నో ప్రాబ్లం. ఎందుకంటే మీ ముఖంలోనే ఉంది ఆ కళ, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కళ. చూడండి ఎంత చక్కగా ఉన్నారా, అంతా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నట్టుగా, మంచిగా బుద్ధిగా. నో ప్రాబ్లం, వస్తుంది. మనకంటే గొప్పోడు ఎవడు లేడు. ఇజ్ ఇట్ రైట్ ఆర్ నాట్? కాకపోతే నేనేమంటున్నంటే కొంచెం బయట తిరగడం ఆపేయండి, కొంచెం టైం దీనికి ఎక్కువ స్పెండ్ చేయండి. ఎందుకంటే మన వాళ్ళు ఈ మధ్య ఎక్కువ బయటనే కనిపిస్తున్నారు. కొద్దిగా పండగ తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చారు చదువుకి. ఎసారు నో అంటే ఇంటి దగ్గర నుంచి చేసిన అప్పలు అయిపోలేదు ఇంకా, అంతేనా? అంటే బాగా తిన్న తర్వాత కొద్దిగా అరగడానికి బయట తిరుగుతున్నారని నేను అనుకుంటున్నా. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? కొంచెం తగ్గియండి అమ్మా. 24 మనకి టార్గెట్. December 17th వరకు, ఇదేమంత నవంబర్ కదమ్మా? నవంబరే కదా, అక్టోబరా? November 17th వరకు ఏఎల్పి నోటిఫికేషన్ వస్తుంది, అసిస్టెంట్ లోకో పైలట్ నోటిఫికేషన్ వస్తుంది. అసిస్టెంట్ లోకో పైలట్, ఆర్పిఎఫ్ నోటిఫికేషన్, ఏఎల్పి కాదు, ఆర్పిఎఫ్ నోటిఫికేషన్ వస్తుంది. నెక్స్ట్ తర్వాత నెక్స్ట్ వచ్చే ఎస్ఎస్సి నోటిఫికేషన్, లార్జ్ హ్యూజ్ నోటిఫికేషన్. ఎస్ఎస్సి ఏదైనా సరే, అది జీడీ కానీ, అది సిజిఎల్ కానీ, అది సిహెచ్ఎస్ఎల్ కానీ, పెద్దది. నేనేమంటున్నామా, ఎంతో కష్టపడ్డారు, ఇప్పటి వరకు కష్టపడ్డారు, స్టిల్ కష్టపడుతున్నారు, జరుగుతుంది. కానీ ఇక్కడ నుంచి మీరు ఎవ్వరు కూడా ఖాళీగా ఇంటికి వెళ్ళొద్దు. ఏదో ఒక అపాయింట్మెంట్ లెటర్ పెట్టుకొని ఇంటికి వెళ్ళాలి, ఏదో ఒకటి, అది ఏదైనా కానివ్వండి. ఒకవేళ సిహెచ్ఎస్ఎల్ వస్తే సిజిఎల్కి నెక్స్ట్ మన ప్రయత్నం, ఒకవేళ సిజిఎల్ వస్తే యూపీఎస్సీకి నెక్స్ట్ మన ప్రయత్నం ఎప్పుడు ఆగొద్దు. అర్థమైందా? ముసలోళ్ళైనా కూడా మీరు ఏదో ఒక ప్రయత్నం చేస్తూనే ఉండాలి, లేకపోతే బ్రెయిన్ సరిగా పనిచేయదు. అర్థమైందమ్మా? అంటే ఏదో ఒకటి. చాలా మంది ఏం చేస్తున్నారు, పెళ్ళి అయిపోయి ఇంటి దగ్గర ఉంటున్నారు హౌస్ వైఫ్స్గా. వాళ్ళు ఏంటి ఆలోచన, పొద్దున్నే మా పిల్లల్ని రెడీ చేసి స్కూల్కి పంపించాలా, పొద్దున్నే మా ఆయనకి బాక్స్ కట్టి ఆఫీస్కి పంపించాలా. ఇది కాదు జీవితం. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? అబ్బాయిలు ఏం ఆలోచిస్తున్నారు, గవర్నమెంట్ సెక్టార్కి వెళ్ళిన తర్వాత హలో ఈరోజు 10 గంటలకు పోయినామా, సాయంత్రం 5 గంటలకు వచ్చినామా, ఆఫీస్లో పని చేసుకున్నామా, అంతే. నేనేమంటున్నంటే బ్రెయిన్కి ఎప్పుడు ఏదో ఒక యాక్టివిటీ ఉండాలా. వితౌట్ యాక్టివిటీ మీ బ్రెయిన్ ఎప్పటికి ఎట్లానే ఉంటుంది, మొద్దులైపోతారు, సోమరులైపోతారు. మీరు సోమరులైపోతే మీ నెక్స్ట్ జనరేషన్ కూడా సోమరులైపోతారు. ఐ రైట్ ఆర్ నాట్? ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉండాలా, ఏదో ఒకటి చేస్తుండాలా. అర్థమైందా? కాబట్టి నేనేమంటున్నంటే
మీరందరూ, నేను నమ్ముతున్నాను మీరందరూ చాలా ఇంటెలిజెన్స్. ఎంత ఇంటెలిజెన్స్ అంటే అవకాశం రాక ఇట్లున్నారు, కానీ అవకాశం వస్తే అద్భుతాలు ఖచ్చితంగా క్రియేట్ చేస్తారు. ఐ రైట్ ఆర్ నాట్? నేను ఎందుకు అట్లా అంటున్నానంటే, మీ లైఫ్లో ఇప్పటి వరకు చాలా స్టేజెస్ ఇక్కడి వరకు దాటుకుంటూ వచ్చారు. 10th క్లాస్లో ఒక టెస్ట్ అయిపోయింది, మీకు ఇంటర్లో టెస్ట్ అయిపోయింది, ఇంజనీరింగ్ సీట్లో ఒక టెస్ట్ అయిపోయింది, డిగ్రీలో ఒక టెస్ట్ అయిపోయింది. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? సో ఇంజనీరింగ్ పాస్ అవ్వడం ఒక టెస్ట్ అయిపోయింది, తర్వాత డిగ్రీ పాస్ అవ్వడం ఒక టెస్ట్ అయిపోయింది. ఎన్ని ఫేజెస్ని దాటుకుంటూ ఇక్కడి వరకు వచ్చారు. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? సో ఇన్ని ఫేజెస్ని దాటుకుంటూ ఇక్కడి వరకు వచ్చారు అంటే అది కేవలం మీ లక్ కాదు, మీ కష్టం కూడా దాంట్లో ఉంది. ఐ రైట్ ఆర్ నాట్? ఎస్ ఆర్ నో? మీరెంత చూసి పాస్ అయిన వాళ్ళు కాదు కదా, అసలు కాదు, సాధ్యం కాదు. ఒకవేళ చూసి పాస్ అయితే ఇక్కడి వరకు వచ్చి కూర్చోరు మీరంతా. ఎందుకు సార్ అంటే, ఇక్కడ చూసి పాస్ అయిన వాళ్ళకి ఒక ఫీలింగ్ ఉంటుంది స్ట్రాంగ్గా, మరి అవ్వ మనం డిగ్రీలనే పాస్ కాలే, గవర్నమెంట్ ఉద్యోగం వస్తుంది రాబోయే మనకి అని ఒక ఫీలింగ్ స్ట్రాంగ్ ఉంటుంది వాళ్ళకి. ఇక్కడ దగ్గర రారు. మీరంతా మీ సొంతంగా చదివి మీ సొంతంగా పాస్ అయ్యి ఇక్కడ దాకా వచ్చిన వాళ్ళు. ఐ రైట్ ఆర్ నాట్? కాబట్టి ఒక్క స్టెప్ మీ ముందర ఉందంతే, ఒక్కటే స్టెప్ మీ ముందర ఉంది. ఇది మీ 20 ఏళ్ళ జీవితాన్ని డిసైడ్ చేస్తుంది. రైట్ ఆర్ నాట్? ఇప్పుడు కనుక ఉద్యోగం రాలేదమ్మా, మీరు 20 ఏళ్ళు 23 ఏళ్ళు పడ్డ కష్టం ఉంది కదా, తీసుకుపోయి గంగలు కలిపినట్టే. సర్టిఫికేట్స్ చెప్పుకోవడానికి మనకు వస్తాయి. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? ఎప్పుడన్నా మీ పిల్లలు, అమ్మా ఏం చదువుకున్నావు మమ్మీ నువ్వు అంటే, బీటెక్ చేసినా అని చెప్పుకోవడానికి, డాడీ నువ్వేం చదువుకున్నావు అంటే బీటెక్ చేసినా అని చెప్పుకోవడానికి మనకు వస్తాయి తప్ప దేనికి పోయావు. ఇవాళ పిల్లలు చాలా షార్ప్ ఉన్నారమ్మా, చాలా అంటే షార్ప్ ఉన్నారు. రేపు మిమ్మల్ని మనం ఎప్పుడు మన తల్లిదండ్రుల ముందు మాట్లాడడానికి కూడా ధైర్యం చేయలే. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? కానీ ఈ జనరేషన్ అట్లా కాదు. ఈ జనరేషన్ మిమ్మల్ని క్వశ్చన్ చేస్తారు. రేపు మీరు పేరెంట్స్ అయిన తర్వాత చిన్నప్పటి నుంచే వాళ్ళకి క్వశ్చన్స్ వస్తాయి, మీకు క్వశ్చన్స్ రేజ్ అవుతాయి. ఐ రైట్ ఆర్ నాట్? గట్టిగా చిన్న మాట చెప్తా. ఒక అబ్బాయి ప్రోగ్రెస్ కార్డు పట్టుకొని వాళ్ళ ఫాదర్ దగ్గరికి పోయిండమ్మా. ఫాదర్ దగ్గరికి పోతే ఫాదర్ అడిగిండు, ఏమైందిరా ఇంత తక్కువ వచ్చినాయి అన్నాడు. ఏమైందిరా ఇంత తక్కువ వచ్చినాయి, ఎందుకు ఫెయిల్ అయినవరా అని అడిగిండు. అబ్బాయి చెప్పిండు, మా క్లాస్లో ఒక ఎంఆర్ఓ ఉన్నాడు, వాళ్ళ కొడుకు కూడా ఫెయిల్ అయ్యిండు అని చెప్పిండు. అప్పుడు నాన్న అన్నాడు, అరే వాని గురించి నీకెందుకురా, నువ్వు ఫెయిల్ అయినవని ఎందుకు అడుగుతుంటే వాని గురించి ఎందుకు చెప్తావురా అంటే, మళ్ళా చెప్పిండు, మా క్లాస్లో ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ఉన్నాడు, వాళ్ళ కొడుకు కూడా ఫెయిల్ అయ్యిండు అని చెప్పిండు. ఒరే నీ నాన్న కోపం వచ్చింది, గట్టిగా కర్ర అందుకున్నాడు. ఒరే వాడి గురించి వీడి గురించి నీకెందుకురా, నువ్వు పాస్ అయినావా ఫెయిల్ అయినావా, అగో మా క్లాస్లో ఒక ఎస్ఐ ఉన్నాడు, వాళ్ళ కొడుకు కూడా ఫెయిల్ అయ్యిండు నాన్న అని చెప్పిండు. అర్థమైందా? ఇంకా కోపం వచ్చింది, గల్ల పట్టుకున్నాడు. అప్పుడు చెప్పిండు వాళ్ళు, నాన్న మా క్లాస్లో ఒక గవర్నమెంట్ స్కూల్ టీచర్ ఉన్నాడు, వాళ్ళ కొడుకు కూడా ఫెయిల్ అయ్యిండు. కోపం వచ్చింది, గట్టిగా షేర్ అయిపోయిండు. కొడుకు అన్నాడు, నాన్న ఇంకా నీకు అర్థం కాలేదా, ఏం బ్రెయిన్ నీది, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ కొడుకు ఫెయిల్ అయ్యిండు, గవర్నమెంట్ స్కూల్ టీచర్ కొడుకు ఫెయిల్ అయ్యిండు, తర్వాత ఎంఆర్ఓ వాళ్ళ కొడుకు ఫెయిల్ అయ్యిండు, మా ఏమన్నా కలెక్టరా, వాళ్ళందరి కొడుకులే ఫెయిల్ అయినప్పుడు నీ ఒక లెక్కన వదిలిపెట్టి సపడేకి ఇంటికి వేయండిగా. అర్థమైందా? నేను ఏమంటున్నంటే, రేపు ఇట్లాంటి రోజులు వస్తాయి మీకు. అర్థమైందా? ఎప్పుడైనా సరే మీ పిల్లలకి ఎప్పుడైనా బండి కొనిచ్చినప్పుడు మీ పిల్లలు రాసుకోవాలి, మై డాడ్ ఈజ్ మై హీరో అని, మై మదర్ ఈజ్ మై రోల్ మోడల్ అని రాసుకోవాలి అంతే. ఐ రైట్ ఆర్ నాట్? పుట్టినమా పోయినమా కాదు. మాట్లాడతలేరా ఎవరు? ఎస్ ఆర్ నో? అంతే. కాబట్టి నేను ఏమంటున్నా, మీ అందరూ చాలా అంటే చాలా ఇంటెలిజెన్స్, కానీ కొద్దిగా ఎందుకో పండగ తర్వాత కొద్దిగా గ్యాప్ వచ్చింది అనిపిస్తుంది. అంటే ఇంటికాడ ఫ్రెండ్స్ని కలిసి వచ్చి దూరమైన బాధనో, లేదంటే కొద్దిగా అమ్మ అప్పలు ఎక్కువ పెట్టడం వల్ల లోపల కొద్దిగా బద్ధకమో, మొత్తం మీద అయితే కొద్దిగా ఆఫ్టర్ హాలిడేస్ బిఫోర్ వెకేషన్ కొద్దిగా గ్యాప్ అయితే, కొద్దిగా డిఫరెన్స్ అయితే ఉంది మీలో, అది క్లియర్గా అనిపిస్తుంది.
అంటే మీకు అనిపిస్తుందో లేదో నాకైతే అనిపించింది. మరి మీకు కూడా అనిపిస్తుందమ్మా? మాట్లాడతలేదు. నిజాలు చెప్తే ఎవరు మాట్లాడరు. భారతదేశంలో ఉన్న పెద్ద ప్రాబ్లమే ఇది. అంతేనా? రైట్. సో మొత్తం మీద ఏమన్నాం 1911లో? గట్టిగా ఎస్. మరి ఎవరి పీరియడ్ లో స్టార్ట్ అయింది? లార్డ్ హార్డింగ్. గట్టిగా లార్డ్ హార్డింగ్. ఎస్. ఇదే ఇయర్ లో క్యాపిటల్ ఏమైందమ్మా? గట్టిగా ఎస్. 1911 December 27 సరళాదేవేనా మ్యాటర్? నేషనల్ అంతం పాడారు. ఎవరు? ఏ స్టేట్ ఈ మేడంది? ఇదే ఇయర్ లో ఏం జరిగింది? సపరేషన్ అయితే ఎస్. క్లారిటీ వచ్చింది కదా? రైట్. ఇప్పుడు చూద్దాం ఇక మరి ఇండియాలో ఫస్ట్ ఎయిర్పోర్ట్ ఏంటి? సో వాట్ వాజ్ ద ఫస్ట్ ఎయిర్పోర్ట్ ఇన్ ఇండియా? సో ఫస్ట్ ఎయిర్పోర్ట్ ఇన్ ఇండియా ఏది అంటే జూహు ఏరోడ్రోమ్ ఎయిర్పోర్ట్. ఏం ఎయిర్పోర్ట్ అమ్మా? పొరపాటున కూడా వినలే, అంతేనా? జూహు ఏరోడ్రోమ్ ఎయిర్పోర్ట్ 1928లో స్టార్ట్ చేశారు. మహారాష్ట్రలోని ముంబైలో స్టార్ట్ చేశారు. ఇందాక మన ఫస్ట్ ఇండియన్ పైలట్ టాటా ఉన్నాడు కదా, ఇక్కడి నుంచే నడిపాడు ఆయన ఫస్ట్ ఫ్లైట్ ని. జూహు ఏరోడ్రోమ్. గట్టిగా ఎక్కడుందమ్మా? ఏ ఇయర్ లో స్టార్ట్ అయింది? గట్టిగా. మరి లార్జెస్ట్ ఎయిర్పోర్ట్ ఇన్ ఇండియా. సో వాట్ ఈస్ ద లార్జెస్ట్ ఎయిర్పోర్ట్ ఇన్ ఇండియా? ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. గట్టిగా ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎక్కడుందమ్మా? గట్టిగా దిస్ ఇస్ ద లార్జెస్ట్ ఎయిర్పోర్ట్ ఇన్ ఇండియా. నియర్లీ 4955 ఎకర్స్ ఉంటుంది. అంత పెద్ద ఎయిర్పోర్ట్. ఈ ఎయిర్పోర్ట్ ఏం ఎయిర్పోర్ట్? సో బిజియెస్ట్ ఎయిర్పోర్ట్ ఇన్ ఇండియా. సో బిజియెస్ట్ ఎయిర్పోర్ట్ ఇన్ ఇండియా ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇస్ ద బిజియెస్ట్ ఎయిర్పోర్ట్ ఇన్ ఇండియా. దేశంలోనే చాలా బిజీగా ఉండేటువంటి ఎయిర్పోర్ట్ ఏమన్నామా? లార్జెస్ట్ కూడా, బిజియెస్ట్ కూడా. ఫస్ట్ ఎయిర్పోర్ట్ అంటే ఎక్కడుందమ్మా? గట్టిగా ఏం ఎయిర్పోర్ట్? జూహు ఏరోడ్రోమ్ ఇంటర్నేషనల్ జూహు ఏరోడ్రోమ్ ఎయిర్పోర్ట్. ఏ ఇయర్ లో స్టార్ట్ అయింది? ఎక్కడుంది? మరి ఇండియాలోనే ఫస్ట్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఎయిర్పోర్ట్. అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో డెవలప్ చేసినటువంటి ఫస్ట్ ఎయిర్పోర్ట్ ఇండియాలో కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఏం ఎయిర్పోర్ట్ అమ్మా? ఎక్కడుంది? కేరళ. ఎస్. ఎక్కడుందమ్మా? ఏం ఎయిర్పోర్ట్ అన్నాం? ఎందులో డెవలప్ చేశారు? పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో డెవలప్ చేసినటువంటి ఎయిర్పోర్ట్ ఏం ఎయిర్పోర్ట్ అమ్మా? గట్టిగా అదే లార్జెస్ట్ అయితే, అదే బిజియెస్ట్ అయితే, అదే ఫస్ట్ అయితే, అదే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో అయితే జుహు ఏమన్నా కొచ్చిన్ ఎయిర్పోర్ట్. ఎక్కడుందమ్మా? మరి ఇండియాలో హైయెస్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఉన్నటువంటి స్టేట్ ఏది? సో హైయెస్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ అమ్మా, హైయెస్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఉన్నటువంటి స్టేట్ ఏది? ఎక్కువ నెంబర్ ఆఫ్ ఎయిర్పోర్ట్స్ ఉన్న స్టేట్ ఏది అంటే కేరళ. ఏ స్టేట్ అమ్మా? ఇండియాలోనే హైయెస్ట్ ఆపరేషనల్ ఎయిర్పోర్ట్స్ ఉన్నటువంటి స్టేట్. సో ఆపరేషనల్ ఎయిర్పోర్ట్స్ ఎక్కువగా ఉన్నటువంటి స్టేట్ ఏదమ్మా ఇండియాలో అంటే మహారాష్ట్ర. ఏ స్టేట్ అంటే? సో మహారాష్ట్ర హైయెస్ట్ ఆపరేషనల్ ఎయిర్పోర్ట్స్. అంటే ఎయిర్పోర్ట్స్ ఉంటాయి, అవి పనిచేస్తాయి. ఇప్పుడు మన దగ్గర ఉన్నాయి కానీ కొన్ని పనిచేయట్లేదు కదా. అలా కాకుండా ఎక్కువ ఆపరేషనల్ ఎయిర్పోర్ట్స్ ఉన్నటువంటి స్టేట్ ఏ స్టేట్ అన్నా? ఇండియాలోనే హైయెస్ట్ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్స్ ఉన్నటువంటి స్టేట్. సో ఇండియాలోనే హైయెస్ట్ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్స్ ఉన్నటువంటి స్టేట్ ఏది? హైయెస్ట్ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్స్ ఇన్ ఇండియా ఎక్కడున్నాయి? గుజరాత్. ఏ స్టేట్ అమ్మా? ఏమున్నాయన్నా? గట్టిగా డొమెస్టిక్ ఎయిర్పోర్ట్స్ ఎక్కువగా ఉన్నటువంటి స్టేట్ ఏమన్నా? గట్టిగా గట్టిగా. సో మరి ఇండియాలో హైయెస్ట్ ప్లేస్ లో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్. సో లే ఏమన్నా? లే ఏమన్నా? ఈ నుంచి పైకి లేచుడే అనమాట విమానాలుగా. అందుకని ఏం ఎయిర్పోర్ట్ అన్నాం? లే. ఎక్కడుంది? లడాక్. ఎక్కడుందమ్మా? గట్టిగా లడక్ లో ఉంది. ఏం ఎయిర్పోర్ట్? గట్టిగా
మోస్ట్ బ్యూటిఫుల్ ఎయిర్పోర్ట్? మోస్ట్ బ్యూటిఫుల్ ఎయిర్పోర్ట్ ఇన్ ఇండియా కుషక్ బాక్లా రింపోసే ఎయిర్పోర్ట్. ఏం ఎయిర్పోర్ట్ అమ్మా? గట్టిగా ఏం ఎయిర్పోర్ట్ అన్నా? ఎక్కడుంది? లడాక్. ఎక్కడుందమ్మా? గట్టిగా. ఎయిర్పోర్ట్ బ్యూటిఫుల్గా ఉండదు, లడక్ నుంచి చూస్తే ఆ లడక్ అందాలు బ్యూటిఫుల్గా ఉంటాయి. అందుకనే ఏమన్నా మోస్ట్ బ్యూటిఫుల్ ఎయిర్పోర్ట్. సో వాట్ ఇస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఎయిర్పోర్ట్ ఇన్ ఇండియా? గట్టిగా. కుషక్ బాక్లా రింపోసే. గట్టిగా. స్మాలెస్ట్ ఎయిర్పోర్ట్ ఇన్ ఇండియా? స్మాలెస్ట్ ఎయిర్పోర్ట్ లెంగ్పాయ్. ఏమన్నా? మిజోరాంలో ఉంటది. దిస్ ఇస్ ద స్మాలెస్ట్ ఎయిర్పోర్ట్ ఇన్ ఇండియా. ఏమన్నా? లెంగ్పాయ్. గట్టిగా. లెంగ్పాయ్. ఏమన్నా? ఎక్కడుందమ్మా? మిజోరాం. గట్టిగా. అదే బ్యూటిఫుల్ అయితే. ఎత్తైన ఎయిర్పోర్ట్ అంటే డొమెస్టిక్స్ ఎక్కువ ఉంది, ఆపరేషనల్ ఎక్కువ ఉంది, హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఎయిర్పోర్ట్స్, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, బిజియెస్ట్, లార్జెస్ట్, ఫస్ట్ లార్జెస్ట్, బిజియెస్ట్, హైయెస్ట్, ఆపరేషనల్ హైయెస్ట్, డొమెస్టిక్ హైయెస్ట్, హైయెస్ట్, నెక్స్ట్ స్మాలెస్ట్. గట్టిగా. స్మాలెస్ట్. గట్టిగా. స్మాలెస్ట్ లెంగ్పాయ్. ఏమన్నా? ఎక్కడుంటదమ్మా? గట్టిగా. మిజోరాం. ఏమన్నా? ఫస్ట్ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్. ఫస్ట్ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఇన్ ఇండియా. రైల్వే స్టేషన్ అయితే మన్వాల్. ఏ రైల్వే స్టేషన్? మన్వాల్ రైల్వే స్టేషన్ ఫస్ట్ గ్రీన్ ఫీల్డ్ రైల్వే స్టేషన్. అదే ఫస్ట్ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అయితే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఎక్కడుంది? హైదరాబాద్. సో దిస్ ఇస్ ద ఫస్ట్ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఇన్ ఇండియా. అలాగే ఇండియాలోనే లాంగెస్ట్ రన్వే ఉన్నటువంటి ఎయిర్పోర్ట్. సో లాంగెస్ట్ రన్వే ఉన్న ఎయిర్పోర్ట్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. సో లాంగెస్ట్ రన్వే ఉన్న ఎయిర్పోర్ట్ ఏమన్నామా? లాంగెస్ట్ రన్వే ఉన్న ఎయిర్పోర్ట్ ఏమన్నా? మరి ఫస్ట్ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఏది? ఇంతకీ ఫస్ట్ ఎయిర్పోర్ట్ ఏది? జుహు ఏరోడ్రోమ్. గట్టిగా. ఎక్కడుందమ్మా? గట్టిగా. హైయెస్ట్ ఆపరేషనల్ ఎయిర్పోర్ట్స్ ఉన్న స్టేట్, హైయెస్ట్ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్స్ ఉన్న స్టేట్, హైయెస్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఉన్న స్టేట్, ఎత్తైన ఎయిర్పోర్ట్, స్మాలెస్ట్ ఎయిర్పోర్ట్. గట్టిగా. గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్. గ్రీన్ఫీల్డ్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఫస్ట్ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్. క్లియర్ రైట్? మరి ఇండియాలోనే ఎయిర్పోర్ట్స్ కి సంబంధించి ఏఐ ఉంది, ఐఏ ఉంది. ఎయిర్ ఇండియా, ఇండియన్ ఎయిర్వేస్. సో వీళ్ళు ఏం ఆపరేట్ చేస్తారు? డొమెస్టిక్ ఎయిర్పోర్ట్స్ ని ఆపరేట్ చేస్తారు, డొమెస్టిక్ ఫ్లైట్స్ ని ఆపరేట్ చేస్తారు. వీళ్ళు ఏం చేస్తారు? ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ని ఆపరేట్ చేస్తారు. రెండు కలిపి ఏఏఐస్ గా స్టార్ట్ అయింది. ఏం స్టార్ట్ అయిందన్నా? ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. గట్టిగా. సో విచ్ ఈస్ వర్క్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్. దేని కింద పనిచేస్తుందమ్మా? సో మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కింద పనిచేస్తుంది. ఏం ఎయిర్పోర్ట్? ఏమన్నా? ఏదన్నా? ఏఏఐ. ఏమన్నా? సో ఈరోజు ఇండియాలో టోటల్ నెంబర్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ 34. ఎన్నునేమా? సో టోటల్ నెంబర్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఇన్ ఇండియా, టోటల్ నెంబర్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఇన్ ఇండియా 34 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఆర్ దేర్. హైయెస్ట్ ఎక్కడ? హైయెస్ట్ ఏం ఎయిర్పోర్ట్స్ అమ్మా? ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఎన్ని ఉన్నాయి మొత్తం? గట్టిగా. మరి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏవియేషన్ మేనేజ్మెంట్ సెంటర్. ఏమన్నా? నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏవియేషన్ మేనేజ్మెంట్ సెంటర్ ఎక్కడుంది? ఢిల్లీ. ఎక్కడుందమ్మా? నేషనల్ ఏవియేషన్ ట్రైనింగ్ సెంటర్. నేషనల్ ఏవియేషన్ ట్రైనింగ్ సెంటర్ వచ్చి ఒకటి అలహాబాద్లో ఉంది. ఎక్కడుందమ్మా?
రెండు ఢిల్లీలో ఉంది. ఎక్కడుంది? నేషనల్ ఫైర్ ట్రైనింగ్ సెంటర్ ఢిల్లీలో ఉంది, అలాగే కోల్కతాలో కూడా ఉంది. ఢిల్లీలో ఉంది ఏం ట్రైనింగ్ సెంటర్? ఫైర్ ట్రైనింగ్ సెంటర్. గట్టిగా ఎక్కడున్నాయమ్మా? ఢిల్లీలో ఉంది, కోల్కతాలో ఉంది. ఏం సెంటర్? ఫైర్ ట్రైనింగ్ సెంటర్. ఏం సెంటర్ అన్నా? ఇంకా ఏమన్నాం సార్ అంటే ఇండియాలోనే నేషనల్ ఏవియేషన్ స్టాఫ్ కాలేజ్ సికింద్రాబాద్ లో ఉంది. ఎక్కడుందమ్మా? గట్టిగా. సో ఇవి ఎయిర్పోర్ట్స్ కి సంబంధించి వెరీ ఇంపార్టెంట్. ఇండియాలోనే ఫస్ట్ పైలట్ ఎవరన్నా? గట్టిగా గట్టిగా. ఎస్. మరి ఇండియాలోనే ఫస్ట్ ఇండియన్ పైలట్ ఎవరన్నా? జేఆర్డి. టోటల్ నెంబర్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఎన్ని ఉన్నాయమ్మా? గట్టిగా. హైయెస్ట్ ఆపరేషనల్ ఎయిర్పోర్ట్స్ ఎక్కడ ఉన్నాయమ్మా? హైయెస్ట్ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్స్ ఎక్కడ ఉన్నాయమ్మా? హైయెస్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఎక్కడ ఉన్నాయమ్మా? చాలా ఒకసారి ఈ 34 ఎయిర్పోర్ట్స్ ఎక్కడున్నాయి, ఏమేమి ఉన్నాయి, ఒకసారి వీటి గురించి మాట్లాడదాం. సో లెట్స్ స్టార్ట్స్ ఫ్రమ్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం? క్యాపిటల్ కాబట్టి ఢిల్లీ నుంచే స్టార్ట్ చేద్దాం. రైట్. సో ఢిల్లీ చెప్పాలా? ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎక్కడ? పాలెం. ఏ ప్లేస్ లో? నేమ్ ఆఫ్ ది లొకేషన్ ఎగ్జాక్ట్లీ పాలెం. ఎక్కడమా? ఏం ఎయిర్పోర్ట్ అన్నాం? లార్జెస్ట్ ఏది? బిజియెస్ట్ ఏది? హైదరాబాద్ లో. గట్టిగా. అమ్మ అక్కడ, కొడుకు ఇక్కడ, ఎప్పుడు అంతే. రైట్. నార్త్ ఇండియాలో ఏమైనా స్టడీ చేసిందంటే 100% పెట్టే పేరేంది అంటే ఇందిరమ్మ. సౌత్ ఇండియాలో దట్టు బి ఏపీ తెలంగాణలో ఏమైనా స్టడీ చేసిందంటే 100% పెట్టే పేరేందంటే రాజీవ్ గాంధీ. రైట్. మరి గుజరాత్ హీరో మోడీ కంటే ముందు సర్దార్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఏమన్నా? సర్దార్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎక్కడ? గట్టిగా. సర్దార్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎక్కడ? ఏం ఎయిర్పోర్ట్ అన్నా? గట్టిగా. సర్దార్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎక్కడ? ఏం ఎయిర్పోర్ట్ అన్నా? ఇక్కడే వన్ మోర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సూరత్. ఏమన్నా? సూరత్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇంకొకటి సర్దార్ పటేల్. మహారాష్ట్ర హీరో గట్టిగా ఛత్రపతి శివాజీ. గట్టిగా. ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. తెలుసా వీళ్ళ కొడుకు పేరు? శంభూజీ. ఏం పోయి విన్నరా ఈయన పేరు ఎప్పుడైనా? నేనే చెప్పినట్టున్నా కదా ఇంతకుముందు. శంభూజీ తెలీదు? శంభూజీ ఛత్రపతి శివాజీ కొడుకు, శివాజీకి వారసుడు. అప్పుడు ఇక్కడ మొఘల్ చక్రవర్తిగా ఔరంగజేబ్ పరిపాలన చేస్తున్నాడు. మోస్ట్ సెక్యులర్ రూలర్. శివాజీ ఔరంగజేబుని ఒక ఆట ఆడిపించిండంతే, మామూలు కాదు. ఒక రేంజ్లో టార్చర్ పెట్టిండు ఔరంగజేబుని. ఒకానొక స్థాయిలో శంభూజీ కూడా అంతే. సుక్కలంటే ఇట్లుంటాయని చూపించిండు ఔరంగజేబ్కి. కానీ శివాజీకి రెండో భార్య కొడుకు, ఇద్దరు భార్యలు. రెండో భార్య కొడుకు రాజు కావాలనే ఉద్దేశంతో శంభూజీని ఈ మొఘల్ చక్రవర్తులకి దొరికేలాగా చేసింది ఆమె. అలా సవతి తల్లి, మన భాషలు అంతే అంటారు కదమ్మా, సవతి తల్లి. శంభూజీని పట్టుకపోయిండు ఔరంగజేబ్, కట్టేసిండు. ఒక ఆప్షన్ ఇచ్చిండు, నేను వదిలేస్తా, కానీ నువ్వు ఇస్లాంలోకి మారాలని చెప్పిండు. నా ప్రాణం పోయినా నేను మారనని చెప్పిండు ఆయన. ఆ రోజు నుంచి స్టార్ట్ చేసిండు. ఫస్ట్ డే గోర్లన్నీ కటింగ్ బ్లేడ్తో పీకడం స్టార్ట్ చేశారు. గోర్లన్నీ కటింగ్ బ్లేడ్తో పీకేసారు మొత్తం, కాళ్ళవి చేతులవన్నీ. ఆ రోజు నైట్ అడిగిండు, ఇస్లాంలోకి మారుతావా, ఇప్పటికైనా నిన్ను వదిలేస్తామన్నారు. నేను మారనని చెప్పిండు.
డే 2 ఈ వేళ్ళని నరికేసిర్రు, ఈ ఫింగర్స్ అన్ని నరికేసిండ్రు. ఇప్పుడు ఎప్పు మారతావా అన్నాడు. నేను మారనని చెప్పిండు. థర్డ్ డే ఇక్కడి వరకు నరికేసిర్రు. థర్డ్ డే ఇక్కడి వరకు ఈ వ్రిస్ట్ వరకే నరికేసిండ్రు. ఆ రోజు అడిగిండ్రు, ఈ రోజైనా మారతావా అని. మారనన్నారు. అట్లా దాదాపు 28 రోజుల పాటు రోజొక పాట నరికేసారు. రోజొక పార్ట్, కాళ్ళు, చేతులు. చివరికి ఇక్కడి నుంచి ఇక్కడి వరకే మిగిలింది బాడీ. అంత హింసించిర్రు ఆయన్ని. అందుకు అంటే ఇస్లాంలోకి మారమని. కానీ చనిపోయే రోజు కూడా ఆయన చెప్పిన ఒకే ఒక మాట, భారత్ మాతాకి జై. అది ఆ రోజు ఆయన చెప్పిన మాట. లాస్ట్ డే బల్లాలు ఉంటాయి తెలుసు కదా, బల్లాలు సోల్జర్స్ ఇట్లా పట్టుకొని నడుస్తారు కదా, వాటితోటి కళ్ళలో పొడిచారు. కళ్ళలో పొడిచారు. కళ్ళల్లో పొడిచిన తర్వాత కూడా అడిగారు, మారతావా అని. ఆయన చెప్పిన ఒకే మాట, నెవర్. ఐ బోర్న్ యాజ్ ఎ హిందూ, ఐ విల్ డై యాజ్ ఎ హిందూ. అంతేగా నేను మారనని చెప్పిండు. అయితే ఒకే ఒక మాటలో చెప్పాలంటే శివాజీకి నిజమైన వారసుడు శంభూజీ. శంభూజీ గురించి కొంతమంది మరాఠీలకు తెలుసు అంతే, మహారాష్ట్ర అంతా తెలీదు. ఈరోజు మహారాష్ట్ర వాళ్ళు శివాజీని ఎట్లా దేవుడిగా పూజిస్తున్నారో శంభూజీని కూడా అట్లా పూజించే వాళ్ళు ఉన్నారు. ఈ రోజుకి చాలా మంది శంభూజీ హీరో, చాలా మందికి. కానీ ఆయన చరిత్ర ఎందుకు తెలియలేదు అందరికీ అంటే ఒకే ఒక కుట్ర, అలా సవతి తల్లి చేసినటువంటి కుట్ర. ఆయన చరిత్ర బయటికి రానియలే. ఇదంతా తెలియనేలేదు బయటి సమాజానికి. లేదంటే ఈరోజు మనకి ఛత్రపతి ఎంత గొప్పగా మనం ఆరాధిస్తున్నామో అదేవిధంగా ఆరాధించగలిగేటువంటి వ్యక్తి ఎవరు అంటే శంభూజీ డెఫినెట్గా. ఎందుకంటే హైందవ ధర్మాన్ని కాపాడడం కోసం ఆయన జీవితాన్నే త్యాగం చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే శంభూజీ. చూడండి, ఒక్కొక్క శరీరంలో ఒక్కొక్క అవయవం నరికేస్తున్నా కూడా చివరికి అట్లనే ఆయన నేను చనిపోయినా కూడా వేరే మతంలోకి మారను అని చెప్పి ప్రాణత్యాగం చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే శంభూజీ. అట్లాంటి హీరో, రియల్ హీరో సమాజంలో ఎవరు అంటే శంభూజీ. ఈజ్ ఇట్ రైట్ ఆర్ నాట్? గట్టిగా ఎస్. సో ఏం పేరు? ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఎక్కడ? మహారాష్ట్ర, ముంబై. ఏంటి నెక్స్ట్? పూనా హీరో డాక్టర్ బిఆర్, మన నాగ్పూర్ హీరో ఏమన్నా? నాగపూర్ హీరో ఏం పేరు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్. గట్టిగా బిఆర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎక్కడమా? గట్టిగా పూనాలో, పూనా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. సో పూణేలో ఉంది పూనా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. 3 ఎయిర్పోర్ట్స్ విచ్ ఆర్ లొకేటెడ్ ఇన్ మహారాష్ట్ర. ఏమేమి ఉన్నాయి? ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, పూణే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఎక్కడ? మహారాష్ట్రలో. రైట్. తమిళనాడు హీరో ఒక్కడే హీరో, ఒక్కతే హీరోయిన్ తమిళనాడుకి. హీరో అన్నాదురై. ఏం పేరమ్మా? హీరోయిన్ జయలలిత. హీరోయిన్ పాపులర్లీ నోన్ యాజ్ అమ్మ. నిజంగా కూడా అమ్మనే తమిళ ప్రజలకు ఆమె. నిజంగా కూడా అమ్మనే తమిళ ప్రజలకి ఆమె అమ్మలాగా చూసుకుంది అక్కడ ఉన్న తమిళియన్స్ అందరినీ. రియల్లీ షీఈస్ అమ్మ ఫర్ ఆల్ ద పీపుల్. సో రియల్ లైఫ్ లో అమ్మగాలే, కానీ ఎంతో మందికి అమ్మైంది ఆమె. ఎవరామె? జయలలిత. అట్లాంటి మనిషి మన జయలలిత. రైట్. మరి ద్రవిడియన్ మూమెంట్ కోసం ఫైట్ చేసిన పీపుల్ అనమాట వీళ్ళు. సో అన్నాదురై ద్రవిడియన్ మూమెంట్ కోసం ఫైట్ చేశారు ఆయన, అన్నాదురై తమిళనాడులో. సో ఆయన స్టార్ట్ చేసినటువంటి పార్టీ డిఎంకే. ఏమన్నా? సో ప్రజెంట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తమిళనాడు మిస్టర్ స్టాలిన్. స్టాలిన్ పార్టీ ఏంటి అంటే డిఎంకే. ఏమన్నా? ద్రవిడ మున్నేట్ర కజిగం. ఏమంటాం? అన్నాదురైకి 2 శిష్యులు ఉన్నారు. ఒక ఆయన ఎంజిఆర్. ఏం పేరు? ఎంజి రామచంద్రన్. సో ఎంజిఆర్ ఒక ఆయన, ఇంకొక ఆయన కరుణానిధి. ఎవరు? సో ఎంజిఆర్ కి శిష్యురాలు ఎవరు అంటే జయలలిత. ఎవరండి?
సో ఎప్పుడైతే అన్నాదురై చనిపోయాడో, చనిపోయిన తర్వాత ఈ పార్టీ రెండుగా విడిపోయింది. ఒకటి డిఎంకే, ఇంకొకటి ఏఐఏడిఎంకే, ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం, ఇంకొకటి ద్రవిడ మున్నేట్ర కజగం. సో ఏఐఏడిఎంకేని ఎవరు లీడ్ చేశారు? గట్టిగా ఎంజిఆర్. ఎవరమ్మా? ఎంజిఆర్ తర్వాత ఆ పార్టీని లీడ్ చేసింది ఎవరు అంటే జయలలిత. ఎవరండి? రైట్. సో ఇది మనకి మొత్తం మీద. సో తమిళనాడు ఒక పనికిమాలోడు ఉంటాడు, వాళ్ళ కొడుకు, మీ అందరికీ తెలుసు కదా మీ అందరికీ. రైట్. ఇప్పుడు ఆడ ఎవ్వడు పట్టించుకోడు ఆయన్ని, ఏదో ఒకటి చేసి పాపులర్ కావాలి కదా, అందుకని పనికిమాల మాటలన్నీ మాట్లాడుతూ ఉంటాడు. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? ఎందుకు సార్ అంటే సనాతన ధర్మానికి కేర్ ఆఫ్ అడ్రస్ ఏది అంటే తమిళనాడు. అర్థమైందా? చోళ, చేర, పాండ్య రాజులు తమిళనాడుని ఎంత గొప్పగా అభివృద్ధి చేశారు, సనాతన ధర్మాన్ని ఎంత గొప్పగా అభివృద్ధి చేశారు అంటే, ఈరోజు మీరు తమిళనాడుకు వెళ్ళండి, ప్రపంచంలో ఎక్కడా చూడనటువంటి టెంపుల్స్ అక్కడ ఉంటాయి. ప్రపంచంలో ఎక్కడా చూడనటువంటి హైందవ ధర్మం అక్కడ కనిపిస్తుంది మనకి. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? అంత గొప్పగా అభివృద్ధి చేశారు. ఏది? తమిళనాడు ప్రాంతాన్ని. అర్థమైందమ్మా? సో కాబట్టి తమిళనాడు ఏం ఎయిర్పోర్ట్ అన్నాం? గట్టిగా అన్నాదురై. ఏం ఎయిర్పోర్ట్ అమ్మా? అన్నాదురై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఏమన్నా? అన్నాదురై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎక్కడుంది? చెన్నై. చెన్నై చెన్నై ఎక్కడుందమ్మా? ఇంకొకటి తిరుచునాపల్లి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఏమన్నావమ్మా? సో దీన్నే ట్రిచి ఎయిర్పోర్ట్ అంటారు. ఏమంటారమ్మా? ట్రిచి ఎయిర్పోర్ట్ అంటారు. యాక్చువల్లీ దిస్ ఇస్ ద స్మాలెస్ట్ ఎయిర్పోర్ట్. ట్రిచి ఎయిర్పోర్టే స్మాలెస్ట్ ఎయిర్పోర్ట్. కానీ సో మనకి యాజ్ పర్ ద బౌండరీస్ కానీ, సో ట్రాఫిక్ కానీ దీన్ని వేసుకొని స్మాలెస్ట్ ఏది అంటే లెంగ్పాయ్. కానీ దీన్ని బేస్ చేసుకుని అయితే యాక్చువల్గా స్మాలెస్ట్ అంటే మనకి ట్రిచి ఎయిర్పోర్టే. ఏం ఎయిర్పోర్ట్? సో దీనికి దగ్గరలోనే మనకి శ్రీరంగం టెంపుల్ ఉంటుంది, ప్రపంచంలోనే పెద్ద టెంపుల్ అన్నమాట. ఏం టెంపుల్? శ్రీరంగం. గట్టిగా ఎస్. సో నెక్స్ట్ వన్ మధురై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఏం ఎయిర్పోర్ట్ అన్నా? సో మీ అందరికీ తెలుసు మధుర మీనాక్షి దేవి టెంపుల్ ఉంటుంది. సో మధురై అమ్మ అని అంటారు. సో ఇక్కడే ఉంటుంది ఏం టెంపుల్? మధుర మీనాక్షి టెంపుల్, మధురై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. నెక్స్ట్ కోయంబత్తూర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఏం ఎయిర్పోర్ట్ అమ్మా? ఈ మూడు ఏమో, ఒకటేమో ఇదేమో టూరిజం పరంగా బాగా ఎక్కువ, ఈ రెండేమో డెవోషనాలిటీ పరంగా బాగా ఎక్కువ. సో ఈ కోయంబత్తూర్ నుంచి చాలా దగ్గర ఏంటంటే కొడైకెనాల్. కొడైకెనాల్ చాలా దగ్గర, ఇక్కడ నుంచి దాదాపు ఒక 1.5 hours లో మనం కొడైకెనాల్కి వెళ్ళిపోవచ్చు. ఇది కూడా టూరిజం పరంగా బాగా ఫేమస్ అన్నమాట. సో ఇది ఏ స్టేట్ అన్నా? తమిళ. పైన ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, రేణిగుంట ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. హౌ మెనీ ఎయిర్పోర్ట్స్ ఆర్ దేర్? 3 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఆర్ దేర్, బట్ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అయితే పోవు. ఇంటర్నేషనల్ స్టేటస్ ఉంది కానీ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అయితే పోవు. మనకి విశాఖపట్నం నుంచి, గన్నవరం నుంచి ఓన్లీ సింగపూర్కి, దుబాయ్కి మాత్రమే ఫ్లైట్స్ ఉంటాయి, మిగతా ఫ్లైట్స్ ఏమీ ఉండవు. సో ఎక్కడికైనా వెళ్ళాలంటే కనెక్టింగ్ ఫ్లైట్స్ ఉంటాయి అంతే. సో అంతేగాని డైరెక్ట్ ఫ్లైట్స్ అయితే లేవు. మరి రాజీవ్ గాంధీ మన శంషాబాద్ ఇంటర్నేషనల్ అయితే 18 కంట్రీస్ నుంచి ఫ్లైట్స్ వస్తాయి, 18 కంట్రీస్కి ఫ్లైట్స్ వెళ్తాయి. రైట్. సో ఇక్కడ మాత్రం ఓన్లీ 2 కంట్రీస్. ఇక రేణిగుంట ఎయిర్పోర్ట్ ఉంది కదా, సో మన వెంకన్న స్వామి కోసం ఎవరైతే వివిఐపీస్ వస్తారో సో మాక్సిమం రేణిగుంట ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ డెవలప్ చేసాం. సో ఆంధ్రప్రదేశ్ 3 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్. సో పైన ఇక్కడ ఒడిషా. సో ఒడిషాలో అంతా పట్నాయకులు ఉంటారు, నవీన్ పట్నాయక్, బీజు పట్నాయక్, ఆర్పి పట్నాయక్, పట్నాయకులు అంతా ఉంటారు. సో వాళ్ళ ఫస్ట్ పట్నాయక్ బీజు పట్నాయక్. సో బీజు పట్నాయక్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎక్కడమా? గడిగా ఈ పక్క జార్ఖండ్ ఈజ్ దేర్. జార్ఖండ్ లో ముండాస్ ఉంటారు. ఎవరుంటారమ్మా? పవర్ఫుల్ ముండా ఫ్రమ్ జార్ఖండ్, బిర్సా ముండా. గట్టిగా. సో బిర్సా ముండా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఫ్రమ్ ఎక్కడి నుంచి? గట్టిగా ఛత్తీస్గఢ్ నుంచి స్వామి వివేకానంద. గట్టిగా స్వామి వివేకానంద ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఫ్రమ్ ఎక్కడి నుంచి? గట్టిగా చలో పైన వెస్ట్ బెంగాల్ ఈస్ దేర్. వెస్ట్ బెంగాల్లో
మనకి వెస్ట్ బెంగాల్ హీరో ఎస్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. సో ఏం ఎయిర్పోర్ట్ అన్నా? నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఎక్కడ? సో డమ్ డమ్ అనే ప్లేస్ లో ఉంటదమ్మా. సెకండ్ వరల్డ్ వార్ ఇప్పుడు 2 బాంబులు వేసారట, అవి డమ్ డమ్ అని వెళ్ళినాయి, అందుకే ఏరియా పేరు ఏమన్నా? డమ్ డమ్. గట్టిగా. సో డమ్ డమ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎక్కడుంది? వెస్ట్ బెంగాల్లో. ఏం ఎయిర్పోర్ట్ అన్నా? దాన్నే మనం డమ్ డమ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని పిలుస్తాం. ఏమంటామమ్మా? ఇంకో ఎయిర్పోర్ట్ ఉంది, ఏం సార్ అంటే బాగ్డోగ్రా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఏమన్నా? బాగ్డోగ్రా. ఏమన్నా? బాగ్డోగ్రా. ఏమన్నా? Bagdogra International Airport. So this Bagdogra International Airport which is located in Siliguri. ఎక్కడుందమ్మా? అలాగే సో గౌహతిలో ఒక ఎయిర్పోర్ట్ ఉంది. సో గోపీనాథ్ బర్దోలి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఏం ఎయిర్పోర్ట్ అన్నా? గోపీనాథ్ బర్దోలి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఎక్కడ? గట్టిగా. సిక్కింలో గ్యాంగ్టక్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఏం ఎయిర్పోర్ట్ అన్నా? గట్టిగా. గ్యాంగ్టక్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఏం ఎయిర్పోర్ట్ అన్నా? సో గ్యాంగ్టక్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎక్కడమ్మా? సిక్కింలో. ఏం ఎయిర్పోర్ట్ ఉందన్నా? గ్యాంగ్టక్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎక్కడ? ఇక్కడ బిహార్. బిహార్ హీరో జయప్రకాష్ నారాయణన్. గట్టిగా. మన లోక్ సత్తా జయప్రకాష్ నారాయణన్ కాదమ్మా. ఈయన ఎవరు సార్? ఈయన అంటే ఎవరైనా అంటే సర్వోదయ మూమెంట్ ని స్టార్ట్ చేశారు ఇండియాలో. ఏ మూమెంట్? ఏ మూమెంట్? ఎవరైనా? సో జయప్రకాష్ నారాయణన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. సో విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ ఎక్కడ? బిహార్. గట్టిగా. సో పైన యూపీ. యూపీలో మరి యూపీ నుంచి 2 సార్లు సీఎం, ఒకసారి పిఎం, ఒక్కసారి కూడా పార్లమెంట్ లో అడుగుపెట్టని ప్రైమ్ మినిస్టర్. గట్టిగా. చౌదరి చరణ్ సింగ్. గట్టిగా. చౌదరి చరణ్ సింగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎక్కడ? ఉత్తరప్రదేశ్ లక్నో. ఎక్కడమ్మా? వారణాసిలో. వారణాసిలో లాల్ బహదూర్ శాస్త్రి. గట్టిగా. ఇంకొక ఎయిర్పోర్ట్ రీసెంట్ గా స్టార్ట్ చేశారు, కుషీనగర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఏం ఎయిర్పోర్ట్ అన్నా? ఇంకా స్టార్ట్ అవ్వలేదు కానీ పని జరుగుతుంది, నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఏం ఎయిర్పోర్ట్ అన్నా? ఒకవేళ నోయిడా గనక స్టార్ట్ అయిపోతే ఇండియాలోనే లార్జెస్ట్ ఎయిర్పోర్ట్ మనకి నోయిడా అవుతుంది. అర్థమైందమ్మా? సో ఇండియాలోనే లార్జెస్ట్ ఎయిర్పోర్ట్ ఏమవుతుంది? నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అవుతుంది. ఇది యూపీలో. తర్వాత ఉత్తరాఖండ్ లో అటల్ బిహారీ వాజ్పేయి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఏం ఎయిర్పోర్ట్ అమ్మా? అటల్ బిహారీ వాజ్పేయి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇన్ డెహ్రాడూన్. ఎక్కడ? ఇక్కడ కేరళ ఉంది. కేరళలో ఒకటి కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఏం ఎయిర్పోర్ట్ అన్నా? వన్ మోర్ ఈస్ కాజీకోడ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఏమన్నా? సో నెక్స్ట్ తిరువనంతపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఏమన్నా? సో వన్ మోర్ ఈస్ కన్నూర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఏం ఎయిర్పోర్ట్ అన్నా? కన్నూర్. ఏం ఎయిర్పోర్ట్ అన్నా? సో కొచ్చిన్, కాజీకోడ్, తిరువనంతపురం అండ్ కన్నూర్. పైన కర్ణాటక, ఫౌండర్ ఆఫ్ కర్ణాటక క్యాపిటల్ బెంగళూరు, కెంపేగౌడ. ఏం పేరన్నా? సో కెంపేగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఏం ఎయిర్పోర్ట్ అన్నా? కెంపేగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. గట్టిగా. ఇంకొకటి న్యూ మంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఆర్ మంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఏమైనా? మంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎక్కడమ్మా? పైన గోవా. ఏమన్నా? గోవాలో ధబోలిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఏం ఎయిర్పోర్ట్ అన్నా? ధబోలిన్. గట్టిగా. పైన రాజస్థాన్. ఎవరి పేరు పెట్టుకోలే, వాళ్ళ క్యాపిటల్ పేరు పెట్టుకున్నారు, జైపూర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఏం ఎయిర్పోర్ట్ అన్నా? పైన పంజాబ్ అమృత్సర్. అమృత్సర్ ఎయిర్పోర్ట్. గట్టిగా. ఏం ఎయిర్పోర్ట్ ఉంది? హూ ఇస్ ద ఫౌండర్ ఆఫ్ అమృత్సర్ సిటీ? హూ ఇస్ ద ఫౌండర్ ఆఫ్ అమృత్సర్? హూ ఇస్ ద ఫౌండర్ ఆఫ్ అమృత్సర్? ఇక్కడ సిక్కిజం ఉంటుంది. సిక్కిజంలో గురూస్ ఉంటారు. ఫౌండర్ ఆఫ్ సిక్కిజం గురు నానక్ జీ. ఎవరమ్మా? సెకండ్ గురు
గురు అంగద్. ఏం పేరమ్మా? ఈయన గురుముఖి లాంగ్వేజ్ ని ఇంట్రడ్యూస్ చేశారు. ఏమి ఇంట్రడ్యూస్ చేశారు? ఎవరైనా గట్టిగా? గురు అంగద్. ఏం పేరన్నా? గట్టిగా? గురు అంగద్. ఏమి ఇంట్రడ్యూస్ చేశారు? గురుముఖి. గట్టిగా? ఎస్. ఏమన్నా? గురుముఖి. ఎవరైనా? గురు అంగద్. ఎవరమ్మా? ఇంకా ఇంకా థర్డ్ గురు, గురు అమర్దాస్. ఏం పేరమ్మా? గట్టిగా? ఏం పేరమ్మా? గట్టిగా? ఏం పేరమ్మా? గురు అమర్దాస్. ఏం పేరన్నా? గురు అమర్దాస్. ఏం పేరన్నా? గురు అమర్దాస్. నెక్స్ట్ గురు రామదాస్. ఏమన్నా? గురు రామదాస్. గురు అమర్దాస్ నాలుగో అయినా గురు రామదాస్. అర్థమైందా? రైట్. మరి గురు అమరదాస్, గురు రామదాస్. ఈ రామదాస్ అనేట ఆయన అక్బర్కి మంచి ఫ్రెండ్. ఎంత మంచి ఫ్రెండ్ సార్ అంటే జాన్ జబరిగా ఒకడే కంచం ఒకడే మంచం లెక్కిద్దరు. అంత మంచి ఫ్రెండ్స్. మీ అందరికీ తెలుసు ఢిల్లీ సుల్తాన్లు కానీ పక్కనే ఉన్నటువంటి మొఘల్స్ కానీ పక్కనే ఉన్న రాజ్పుత్ కన్యలను ఎత్తుకొచ్చుకొని బలవంతంగా పెళ్లి చేసుకుంటారు. ఎందుకు సార్ అంటే ఈ రాజ్పుత్ కన్యలు అంత అందంగా ఉంటారు. దేవకన్యల అన్నంత అందంగా ఉంటారట వాళ్ళు. అందుకనే వీళ్ళంతా ఎత్తుకొచ్చుకొని పెళ్లి చేసుకున్నారు. మీరందరూ చూస్తుంటారు నాకు తెలిసి పద్మావతి చూశారు కదమ్మా. చరిత్రలో కొన్ని సినిమాలు చూడాలా. రాణి పద్మావతి సినిమా చూశారు కదా. అప్పట్లో వివాదం కూడా అయింది. అలావుద్దీన్ ఖిల్జీ తెలుసు కదా మీ అందరికీ, విన్నారా? ఎస్. అలావుద్దీన్ ఖిల్జీ యొక్క జీవిత లక్ష్యం ఏంది అంటే పద్మావతిని జీవితంలో ఒక్కసారైనా చూడాలి, పెళ్లి చేసుకున్న తర్వాత ముచ్చట చూడాలి. అంతటి అందగత్తె ఆమె. ఎవరామె? గట్టిగా? మేవాడ్ రాజ్యానికి రాణి పద్మావతి. ఈమె కేవలం అందగత్తెనే కాదు, మోస్ట్ పవర్ఫుల్ అంటే అత్యంత శక్తివంతమైనటువంటి రాణి. అన్ని విద్యల్లో ఆరితేరినటువంటి రాణి ఎవరు అంటే రాణి పద్మావతి. జీవిత లక్ష్యం ఆయనది ఒక్కసారైనా మనం చూడాలి. అయితే ఈ అలావుద్దీన్ ఖిల్జీ గాడు మీ అందరికీ తెలుసు. అప్పటికే మాలిక్ కపూర్ అనేటోను కొన్ని పెళ్లి చేసుకుంటాడు. సినిమాలో అది పొగబట్టుకొని వాడి చుట్టూ తిరుగుతాడు, చూసిండ్రా? వాడి పేరు మాలిక్ కపూర్. అన్ని పెళ్లి చేసుకుంటాడు. మీకు అర్థమైంది ఏ టైపో. సరే, మీకు అర్థమైంది కదా. ఇక మళ్ళీ నేను చెప్పకూడదు కొన్ని, ఎందుకంటే కొద్దిగా అఫీషియల్ కాబట్టి మనం చెప్పకూడదు. మీకు అర్థమైంది. అన్ని పెళ్లి చేసుకుంటాడు. అర్థమైందమ్మా? అయితే ఈ మాలిక్ కపూర్ గారిని ఏం చేస్తాడు అలావుద్దీన్ ఖిల్జీ అంటే సౌత్ మీదకి దండయాత్రకు పంపిస్తాడు. మన సౌత్ మీదకి పంపించినప్పుడు వాడు ఇటు వచ్చేస్తాడు యుద్ధానికి. ఎట్లయినా మా ఆయన గిఫ్ట్ ఇవ్వాలని చెప్పి బయలుదేరుతాడు. అర్థమైందమ్మా? దేవగిరి రాజ్యం మీద, మన కాకతీయ సామ్రాజ్యం మీద, ఇట్లా చాలా రాజ్యాల మీద దండయాత్ర చేశాడు. చాలా కాలం పాటు సౌత్లోనే ఉండిపోతాడు. ఈలోపు అలావుద్దీన్ ఖిల్జీ గాడికి వాళ్ళ రాజ్యంలో ఇంకోటి నచ్చుతాడు అని పెళ్లి చేసుకుంటాడు. చాలా చరిత్ర కొని దాచిపెడుతుంది అనమాట. అంటే మేబీ చరిత్రకారులు వాళ్ళ గురించి చెప్పడానికి కొద్దిగా అంటే ఏమంటారు దాన్ని, మొహమాటం అనకూడదు కానీ అభిమానం అడ్డొచ్చి ఉంటుంది. అంటే చరిత్ర రాసిన వాళ్ళు ఇద్దరు, ముస్లిం చరిత్రకారులు ఉన్నారు, హిందూ చరిత్రకారులు ఉన్నారు. హిందూ రాజులు చేసిన చెడ్డ పనులు హిందూ చరిత్రకారులు రాయలే, ముస్లింలు చేసిన చెడ్డ పనులు ముస్లిం చరిత్రకారులు రాయలే. అర్థమైందా?
ఎందుకంటే వాళ్ళ మతాభిమానం అడ్డొచ్చి ఉంటుంది. హిందూ చరిత్రకారులకి వాళ్ళ మతాభిమానం అడ్డొచ్చి ఉంటుంది, ముస్లిం చరిత్రకారులకి వాళ్ళ మతాభిమానం అడ్డొచ్చి ఉంటుంది. అందుకని రాయలే, కొన్ని నిజాలు అట్లా తెలిసినాయి. ఏమైంది సార్ అంటే, మనోడు చాలా కాలం సౌత్ మీద యుద్ధానికి వచ్చిన తర్వాత యుద్ధాలంతా గెలుచుకొని ఆ విజయ గర్వంతో తిరిగి పోతుంటాడు. ఎట్లయినా సరే ఆయన్ని ఖుష్ చేయాలి, నా వల్ల ఖుష్ అయిపోవాలి మా ఆయన బాగా అని. పోయేసరికి అలావుద్దీన్ ఖిల్జీ వాడితో ఉంటాడు. హర్ట్ అవుతాడు. సినిమాలో చూపిస్తారు కదా, గుండె మధ్యలోకి పగిలిపోయి ఉంటుంది, అట్లా గుండె మధ్యలోకి పగిలిపోయిద్ది. హర్ట్ అవుతాడు బాగా. ఎవ్వరు నన్ను పంపించి నువ్వు చేసే పని ఇదారా పోయి, ఎంత అన్యాయం చేసినవరా నాకు నువ్వు. హర్ట్ అవుతాడు. ఒకనొక టైం చూసుకొని కట్టప్పలాగా వేసి పడేస్తాడు. అంటే ఎవరి చేతిలో చచ్చిపోయింది సార్ అలావుద్దీన్ ఖిల్జీ అంటే, వాళ్ళ ఆయన వాళ్ళ ఆవిడనా, మొత్తానికి ఆయన చేతుల్లోనే చచ్చిపోయింది. అర్థమైందమ్మా? అగో ఇది జరిగింది చరిత్రలో. కొంతమంది చెప్పరన్నటి, అంటే కొంతమంది చరిత్రకారులు రాయలేదు, కొంతమంది చరిత్రకారులు చెప్పలే. అలాగే ఈ అక్బర్ కూడా జోధాబాయిని పెళ్లి చేసుకున్నాడు. జోధాబాయి సో మహా సౌందర్యవతి, అంతకు మించినటువంటి వీరనారీమే. ఎవరామె? జోధాబాయి. సినిమా చూసిరు జోధా అక్బర్, చూసారు కదా? చూడలే? చూడరు అట్లాంటి, రైట్. సో జోధాబాయి. అయితే అక్బర్ యొక్క జీవిత లక్ష్యం ఏంటంటే ఈమెను ఇంప్రెస్ చేయడం, జోధాబాయిని. ఎందుకంటే జోధాబాయి ఇష్టంగా పెళ్లి చేసుకోలే, తప్పక చేసుకుంది. ఇష్టంగా పెళ్లి చేసుకోవడం ఈజ్ డిఫరెంట్, తప్పక చేసుకోవడం ఈజ్ డిఫరెంట్. తప్పక పెళ్లి చేసుకుందామే. అందుకనే అక్బర్ జీవితంలో చాలా కాలం పాటు ఆమెను ఇంప్రెస్ చేయడానికి సరిపోయింది. ఆమె కోసం హిందూ దేవాలయాలు, అనేకమైన దేవాలయాలు కట్టించిండు అక్బర్. ఆమె ఆస్థాన మందిరంలోనే కృష్ణుడి దేవాలయాన్ని కట్టించింది. ఇప్పటికీ కూడా ఆ కృష్ణుడి దేవాలయం అట్లే ఉంది. ఇంకా హిందూ తీర్థయాత్రికుల మీద వేసేటువంటి పన్ను, జిజియా పన్నును కూడా క్యాన్సిల్ చేసిండు. అనేకమైనటువంటి సేవలు చేసిండు హిందువులకి. అందుకనే మొఘల్ చక్రవర్తులందరిలోకి అక్బర్ చాలా డిఫరెంట్. అక్బర్ చాలా ప్రజారంజకమైన పరిపాలన, అంటే ప్రజల కోసం పరిపాలన చేసినటువంటి వ్యక్తి. అందుకే గొప్పోడేండు అక్బర్. అర్థమైందమ్మా? అయితే చాలా కాలం తర్వాత ఈమె ఈ సేవలన్నీ చూసి మేడం ఇంప్రెస్ అయింది. అరే అనవసరంగా అపార్థం చేసుకున్నా, ఆమె ఇంప్రెస్ అయితే మీ ఆనందం ఏందా? ఏదో మీ ఆవిడ ఇంప్రెస్ అయినంత చెప్తున్నారు, అంతే కదా? రైట్. ఆమెవరో ఇంప్రెస్ అయింది పాపం అక్బర్కి అంటే, ఇలా ఆనందం చూడండి. రైట్. చలో, మరి దీన్నే అంటారు మరి. ఇక మీకు అర్థమైంది నేను చెప్పొద్దిగా. రైట్. చలో, అయితే మళ్ళా ఏం చేసిండు సార్ అక్బర్ అంటే, దీన్ ఈ ఇలాహి అని ఒక కొత్త మతం స్టార్ట్ చేసిండు. ఏమతమమ్మా? దీన్ ఈ ఇలాహి. ఏమన్నా? చలో, మేడం అలిగింటికి వా. మేడం అలిగింది, సపడికి ఇంటికి పోయింది, అన్ని మూడమ్మలు చదువుకొని. ఊరిని ఏమో ఇంత కష్టపడి ఇంప్రెస్ చేస్తే మళ్ళీ ఇంటికి పోయింది ఎట్రా అయ్యా అని అక్బర్ ఆలోచించడం మొదలు పెట్టిండు. వాళ్ళ దోస్తు రామదాస్ కూడా అలిగి వేరే రాజాని పోయిండు. పోయిన తర్వాత ఇక మీ అందరికీ తెలుసు, నార్త్ ఇండియా వాళ్ళకి రాముడు అంటే ప్రాణం. ప్రాణం అంటే ప్రాణం అంతే ఇక రాముడు అంటే. అక్బర్ ఏం చేసిండు, ఎట్లయినా ఈ మేడంని ఇంప్రెస్ చేయాలని రాముడి పేరు మీద కాయిన్స్ ముద్రించడం మొదలుపెట్టి, రాముల వారి పేరు మీద కాయిన్స్. కాయిన్కి ఒక పక్క రాముల వారు, హనుమంతుల వారు, సీతమ్మ తల్లి, లక్ష్మణుల వారు, వెనక అక్బర్ రాజముద్ర. ఇవన్నీ ఎక్కడ సప్లై చేయించిండు? ఈ నార్త్ వెస్ట్ రీజియన్స్ లో సప్లై చేయించడం మొదలుపెట్టిండు. నార్త్ వెస్ట్ రీజియన్ లో సప్లై చేయించడం మొదలుపెట్టిన తర్వాత నార్త్ వెస్ట్ రీజియన్ అంతా కూడా సప్లై అయిపోయింది. నార్త్ వెస్ట్ రీజియన్ అంతా సప్లై అయిపోయిన తర్వాత ఇక చేతులు మారుకుంటూ ఈ మేడం కాడికి వచ్చింది. ఎవరి కాడికి? గట్టిగా జోధాబాయి కాడికి వచ్చింది. చూసింది, అబ్బాయి ఎవరైనా ఎంత గొప్ప రాజు, రాముడి పేరు మీద నాణాలు ముద్రించిండు అంటే ఎంత గొప్ప వ్యక్తినా అని ఇటు దిప్పి చూస్తే వాళ్ళ రాజముద్ర ఉంది. ఓ అమ్మ, ఎవరో కాదు మా ఆయనే.
అనవసరంగా అపార్థం చేసుకున్నా అని మళ్ళా వచ్చింది మేడం. అంటే దీన్ని ఇలాహి దూరం చేస్తే మళ్ళా రాముడు దగ్గర చేసిండు ఇలా. ఈయనను కూడా పిలిచిండు రామదాసుని. ఏమా మా ఆవిడ అలిగిపోయిందంటే ఒక లెక్క, నువ్వు కూడా అలిగిపోతే అందరు నా మీద అలిగితే ఎట్టవా, అసలు ఏంది నీ బాధ, ఏంది నీ పంచాయతీ చెప్పు అని చెప్పి అడిగాడు. ఏం లేదు, నీ మతం వేరు నా మతం వేరు, నీ సిద్ధాంతం వేరు నా సిద్ధాంతం వేరు, ఇవి నీకు నాకు పడది, నేను వేరే రాజ్యానికి పోతా అనగానే అక్బర్ చెప్పిండు, ఇంతకాలం కలిసి ఉన్నాం, అందరు తెలుసు మన ఇద్దరం దోస్తులమని, ఇవాళ నువ్వు సపరేట్ అయిపోతే నలుగురు నా తీలు అనుకుంటారు, మంచిగా ఉండదు, మనకానే కొంత భూమి ఇస్తా, నీ ఇష్టం ఏం చేసుకుంటావు చేసుకో అని చెప్పి కొంత భూమి ఇచ్చిండు. అప్పుడు ఆయన అక్కడ రామదాస్పుర అనేటువంటి ఒక పట్టణాన్ని నిర్మించిండు. ఏం పుర? ఏం పుర? ఈ రామదాస్పుర అనేటువంటి పట్టణాన్ని నిర్మించిండు. ఈ రామదాస్పుర అనేటువంటి పట్టణాన్ని ఇవాళ మనం అమృత్సర్ అంటున్నాం. ఏమంటున్నాం? సో వాట్ ఈస్ ద ఓల్డ్ నేమ్ ఆఫ్ అమృత్సర్? గట్టిగా, వాట్ ఈస్ ద ఓల్డ్ నేమ్ ఆఫ్ అమృత్సర్? ఏమన్నా? రామదాస్పుర. ఏమన్నా? రామదాస్పుర. ఏమన్నా? రామదాస్పుర. క్లియర్ రైట్? ఎస్. సో ఇది ఆయన పేరు మీదనే గురు రామదాస్ జీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని స్టార్ట్ చేసినాం. ఏం ఎయిర్పోర్ట్ అన్నాం? గురు రామదాస్ జీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. జమ్మూ కాశ్మీర్. జమ్మూ కాశ్మీర్ లో షేకుల్ ఆలం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఏమన్నా? షేకుల్ ఆలం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఏం ఎయిర్పోర్ట్ అన్నా? షేకుల్ ఆలం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఏమన్నామండి? ఎక్కడ? ఎక్కడ? జమ్మూ కాశ్మీర్ లో ఏమన్నాం? షేకుల్ ఆలం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఎక్కడుందమ్మా? ఇక మధ్యప్రదేశ్ లో పవర్ఫుల్ ఉమెన్ ఫ్రమ్ మధ్యప్రదేశ్, దేవి అహల్యాబాయి హోల్కర్. ఏమన్నాం? సో దేవి అహల్యాబాయి హోల్కర్. ఏమన్నాం? దేవి అహల్యాబాయి హోల్కర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎక్కడుంది? ఎక్కడుంది? ఏం ఎయిర్పోర్ట్ అన్నాం? దేవి అహల్యాబాయి హోల్కర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఎక్కడుందన్నాం? గట్టిగా. నెక్స్ట్ ఇక్కడ అండమాన్ నికోబార్ ఐలాండ్స్. అండమాన్ నికోబార్ ఐలాండ్స్ లో మనకి వీర్ సావర్కర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఏమన్నా? వీర్ సావర్కర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. వీర్ సావర్కర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎక్కడుందన్నా? అండమాన్ నికోబార్. ఇక్కడ ఏమన్నా మనం ఇక్కడ ఒకటి డెహ్రాడూన్ ఇంటర్నేషనల్, సారీ మన చండీగఢ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంటుంది. ఏం ఎయిర్పోర్ట్ అమ్మా? సో ఇవి ఈరోజు మనకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్. సో టోటల్ నెంబర్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఇన్ ఇండియా ఎన్నున్నాయమ్మా? ఎస్. క్లియరా? సో ఇవి ఓవరాల్ గా ఎయిర్పోర్ట్స్, ఓవరాల్ గా ఎయిర్వేస్ ని బేస్ చేసుకొని. రిమైనింగ్ వాటర్ వేస్ ఉన్నాయి ఇంకా మనకి. సో రిమైనింగ్ నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం. థ్యాంక్ యూ.